శివలింగము ఆకారమున్నదా నిరాకారమా అన్నారనుకోండి, శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆకారమునకు నిరాకారమునకు మధ్యలో ఉంటుంది. అందుకే అరూపరూపి. అసలు ఏమీ లేదందామంటే అక్కడ లింగం ఉంది, ఉంది అందామంటే కరచరణాదులు లేవు, మధ్యలో అవస్థ. శ్రీచక్రం కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే ఉండవు, అసలు ఏమీ లేదా అంటే ఉంది. ఆ యంత్రమునందు ఆవిడ మాత్రమే కాదు, శివశక్తులు ఇద్దరు ఉన్నారు, బిందు స్థానం ఉన్నది, సమస్తమైనటువంటి వ్యాపక శక్తి అందులోని నిబిడీకృతమై ఉంది. కొన్ని కోట్ల దేవతలు ఆవరణల యందు నిలబడి ఉంటారు. అందుచేతనే మిగిలిన నివాస స్థానముల కన్నా, విగ్రహముగా కన్నా, నామముగా కన్నా, మంత్రముగా కన్నా కూడా శ్రీచక్రముగా పరమశక్తివంతం. అందుకే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎదురుగుండా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శృంగేరిలో శారదాంబ దగ్గర కానీ, కాంచీపురంలో కామాక్షి పరదేవత ముందు కానీ శ్రీచక్రారాధనమే ప్రధానమై ఉంటుంది. విశేషించి ఈ శ్రీచక్రారాధనం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా గురుముఖత తెలుసుకుని ఆరాధన చేస్తారు. అంత శక్తివంతమైనటువంటి ఆరాధన శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రమునందు ఆమె తిరుగుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రం వేయడం అనేటటువంటి దాంట్లో ఎంత స్థాయికి వెళ్ళారంటే, కాంచీ పృథివీ క్షేత్రం, అందుకే కామాక్షి ఎదురుగుండా వేశారు. కానీ జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అప్పుక్షేత్రంలో ఉంది. ఆమె శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కంటితో బాగా వెలిగిపోతున్నటువంటి సూర్యబింబం వంక చూస్తే నా కళ్ళు బైర్లు పోతాయి. ఆ తల్లి శక్తి ముందు నిలబడగలిగినంత ఉపాసనా బలం కలియుగంలో క్షీణించిపోతే ఆమెలో ఉన్న శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. అది అప్పుక్షేత్రం. ఎదురుగుండా ఉన్న నీళ్లలో ఎలా వేస్తారు పట్టుకెళ్ళి యంత్రాన్ని? కుదరదు. పృథ్వీ మీదంటే వేస్తారు కానీ నీళ్లలో వేయలేరు. అందుకే తగ్గించినటువంటి శక్తిని అంతటినీ కూడా మళ్ళీ తాటంకములలో పెట్టి, వజ్రతాటంకములలో శ్రీచక్రములు వేసి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకు పెట్టారు. అవి ఎప్పుడైనా మసకబారాయనుకోండి, అవి తీయాలి అంటే ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకు మాత్రమే అధికారం. దాన్ని ఇప్పటికీ కూడా దక్షిణ దేశంలో ఒక కుటుంబం వాళ్లే పరంపరాగతంగా చేస్తారు. ఆ శ్రీచక్ర తాటంకములు తీసి మళ్ళీ అప్పటి వరకు తాత్కాలికముగా తాటంకములను ఉంచి ఆ తాటంకములకు మెరుగు పెట్టి తీసుకొచ్చే పర్యంతము దేవీ భాగవత పఠనము, కుంకుమార్చనలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు, భజనలతోటి, దీక్షతోటి ఇంచుమించు 40 రోజుల పైచిలకు అమ్మవారి నామంతో మార్మోగిపోతుంది దేవాలయం. అప్పుడు మళ్ళీ ఆ తాటంకములను తీసుకొచ్చిన తర్వాత కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగానే అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములను అలంకరిస్తారు. ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళిన వాళ్ళు అమ్మవారి ముందు నిలబడినప్పుడు ఆ తాటంక దర్శనం అద్భుతమని చెప్పి దర్శనం చేస్తారు. షట్చక్రాంతర సంస్థితాం వరసుధాం షడ్యోగినీ వేష్టితాం షట్చక్రాంచిత పాదుకాంచిత పదాం షడ్భావగాం షోడశీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు ఇవాళ శంకర భగవత్పాదులు. ఇది ఒక వరుస కూర్పు. ఈ శ్లోకంలో ఆయన గొప్ప యోగ రహస్యాలు కొన్నింటిని పేర్కొంటున్నారు. ఆ భ్రమరాంబ ఎవరో కాదు, ఆమె సాక్షాత్తుగా షట్చక్రాంతర సంస్థితాం అంటున్నారు. ప్రతి వారిలో కూడా 6 చక్రములు ఉంటాయని, ఆ 6 చక్రములనే 6 కమలములు, షట్కమలములు అని పిలుస్తారు. అవే షట్చక్రములు అని పిలువబడతాయి. ఆ షట్చక్రములను దాటిన తర్వాత 7వదైనటువంటి సహస్రార చక్రాన్ని చేరుకుంటారని మనకి కుండలిని యోగం గురించి ప్రస్తావన చేస్తారు శ్రీ విద్యలో. అయితే నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనవి చేయదలుచుకున్నాను. అవి కేవలంగా విని సాధన చేసేటటువంటివి మాత్రం కావు. అవి దానిలో నిష్ణాతుడైనటువంటి సిద్ధుడైనటువంటి గురువు దగ్గర కూర్చుని నేర్చుకునేవే తప్ప అవన్నీ పుస్తక పఠనం చేసో లేకపోతే ఓ పుస్తకాన్ని చదివి చెప్తే వినో సాధన చేసే విషయాలు మాత్రం కావు. కేవలము గురుముఖత గురువు గారి దగ్గర ఉండి నేర్చుకోవలసినటువంటి పరమ గోప్యమైనటువంటి యోగ సాధన సంబంధమైన విషయాలు. అయితే శ్రీ విద్యా తంత్రమునందు
ఇది చాలా ప్రధానమైన విషయం కాబట్టి శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేస్తున్నారు. షట్చక్రాంతర సంస్థితాం, ఆ తల్లి 300 చుట్లు చుట్టుకున్నటువంటి పాము రూపంలో, పాము రూపంలో అంటే నిజంగా పాము అని కాదు, కుండలిని శక్తిగా ప్రతి వారి యొక్క వెన్ను పాము యొక్క చివరి భాగంలో పడుకుని ఉంటుంది ఆ కుండలిని అని. దాన్ని యోగమునందు నిద్ర లేపుతారు. ఆ యోగమునందు నిద్ర లేచినటువంటి కుండలిని పైకెక్కుతుంది. అలా పైకెక్కినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ పైకెడుతుంది. అందులో మొట్టమొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం తర్వాత స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం తర్వాతది మణిపూరక చక్రం. మణిపూరక చక్రం తర్వాత అనాహత చక్రం. అనాహత చక్రం తర్వాత విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం తర్వాత ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అంటే ఈ కనుబొమల రెండిటి మధ్యలో ఉంటుంది, బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటుంది. అదే మనసు ఉండేటటువంటి ప్రదేశము అని సౌందర్యలహరిలో కూడా మహీం మూలాధారే కమపి మణిపూరి అన్న శ్లోకాల్లో శంకరాచార్యుల వారు ఈ చక్రముల యొక్క వైభవాన్ని చెప్పారు. యోగి ఒక్కొక్క చక్రాన్ని భేదించి పైకి ఎక్కినప్పుడు ఆ చక్రము వలన ఒక్కొక్క భూతము వశపడుతుంది. భూతము అంటే ఏదో దయ్యాలు అవి అని కాదు నా ఉద్దేశ్యం. పంచభూతముల మీద ఆధిపత్యం వస్తుంది. మూలాధార చక్రాన్ని భేదించగలిగాడు అనుకోండి, కుండలినీ శక్తి దాటిందనుకోండి, అటువంటి యోగిని పృథివి అడ్డగించదు అని. అందుకే శంకరాచార్యుల వారు ఒకానొకప్పుడు మండన మిశ్రుడితో వాదన చేయడానికి వెళ్ళినప్పుడు పైనుంచి చూరులోంచి కిందకి దిగిపోయారు అంటే వారిని పృథివీ ఆపలేదు, దాన్ని భేదించుకుని వెడతారు అని. అయితే నేను మీకు ముందే మనవి చేసి ఉన్నాను, ఇటువంటి సిద్ధుల కోసం చెయ్యరు, ఇటువంటి సిద్ధులు వస్తాయి కదా అని ప్రయత్నము చేయకూడదు. అది కేవలం గురువు గారు దగ్గర ఉండగా చేసేటటువంటి సాధనే తప్ప ఎవరికి వారుగా చేసేటటువంటి సాధన కాదు. అందుకే నేను కేవలం లఘువ్యాఖ్య మాత్రమే ఈ శ్లోకం మీద చేస్తున్నాను. అటువంటి 6 చక్రాలలో ఆ కుండలిని భేదించుకుంటూ పైకెక్కుతుంది యోగికి. బిసతంతు తనీయసి అని తామర తూడు లోపల దారం ఎలా ఉంటుందో అమ్మవారు కూడా అలాగే షట్చక్ర భేదనం చేస్తూ పైకెక్కుతుంది. ఆ పైకి వెళ్ళినప్పుడు షట్చక్రాంతర సంస్థితాం, ఆ తల్లి వరసుధాం అంటే అమృత వృష్టి పడుతుంది. ఆవిడ అలా 6వ చక్రమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని భేదించి సహస్రారాన్ని చేరుతుంది. సహస్రార కమలము అనేది 1000 దళములతో కూడుకున్నటువంటి పద్మం. ఆ పద్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి శంకరుడితో క్రీడిస్తుంది, అక్కడ శివుడితో సంయోగం చెందుతుంది. అందుకే శంకర భగవత్పాదులే సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, అది అనన్య సామాన్యమైనటువంటి విషయం. ఎక్కడో కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్క యోగి మాత్రమే దానిని సాధించగలుగుతున్నాడమ్మా అంటారు. కతిచన చిదానందలహరి అంటారు. ఆ తల్లి అలా పైకెక్కి సహస్రారే సారే సహరహసి పత్యా విహరసే, ఆ సహస్రార కమలంలో ఆమె తన పతి అయినటువంటి శివుడితో కలిసి సంయోగం చెందుతుంది. అలా సంయోగం చెందినప్పుడు యోగి యొక్క నాడీమండలం అంతా కూడా అమృత వృష్టి చేత తడిసిపోతుంది. అలా పైకి వెళ్ళడం, మళ్ళీ అంత జాగ్రత్తగాను సహస్రారం దగ్గర నుంచి క్రమంలో కిందకి దిగొచ్చి మూలాధారాన్ని దాటి ఆ కుండలిని మళ్ళీ పడుకునేటట్టుగా చేస్తారు. అంటే సమాధి స్థితి నుంచి బయటకు వస్తారు. అది వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్త అవసరమో మళ్ళీ బయటికి కిందకు వచ్చేసేటప్పుడు కూడా అంత జాగ్రత్తగాను కిందకి రావాలి. దాన్ని మేరుదండ విద్య అని పిలుస్తూ ఉంటారు. అలా షట్చక్ర భేదనం చేసి సహస్రారాన్ని చేరుకోవడం, సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారం దగ్గరికి వస్తూ ఉండడం, అది యోగులు గొప్ప సాధన చేసి కుండలిని యోగంలో అటువంటి పతాక స్థాయిని చేరుతారు. కాబట్టి వరసుధాం, ఆ తల్లి అలా పైకి ఎక్కినప్పుడు అమృత వృష్టిని కురిపిస్తుంది. యోగి యొక్క నాడీమండలం అంతా అమృతంతో తడుస్తుంది. అదిగో ఆ స్థితిని చెప్పడానికి అమృత వర్షమును కురిపించగలిగినటువంటి తల్లివి. కాబట్టి వరసుధాం షడ్యోగిని వేష్టితాం, షట్చక్రములను భేదించుకుంటూ ఆవిడ పైకి ఎడుతున్నప్పుడు ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగిని దేవత పరివేష్టించి ఉంటుంది. మీరు ఈ విషయాలన్నీ కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఉంటాయి. అందుకే
ఆ లలితా సహస్రనామం చదువుకున్నప్పుడు మీకు దీనికి సంబంధించిన విషయాలన్నీ కనపడతాయి. మూలాధారైక నిలయ అంటూ మూలాధార చక్రంలో ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉంటాయి. అందులో మూలాధార చక్రం దగ్గర నుంచి వరుసగా చూస్తే సాకిని, అలాగే కాకిని, లాకిని, రాకిని, ఢాకిని, హాకిని అని పేరు కలిగినటువంటి 6 యోగిని దేవతలు 6 చక్రములలో ఉంటారు. ఆ 6 యోగిని శక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. ఒక్కొక్క చక్రం దాటుతున్నప్పుడు ఆవిడ ఒక్కొక్క రకమైనటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. ఇది అందులోనే మీకు ఈ పులగం వండి నైవేద్యం పెట్టడం అనేటటువంటిది కూడా అక్కడే ప్రస్తావన చేయబడుతుంది. ఆమె ఏ చక్రం దగ్గర ఉంటుంది, ఆమె ఆ చక్రం దగ్గర ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఏ భాగం మీద ఆధిపత్యాన్ని పొందుతుంది. మధ్య సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అంటూ ఒక్కొక్కసారి ఆమె ఎముకలో ఉన్నటువంటి గుజ్జుకి అధిష్టానం అవుతుంది. ఒక్కొక్కసారి త్వక్స్థ చర్మం మీద అధిష్టానం అవుతుంది. ఒక్కొక్కసారి ఆమె మాంసనిష్ట మాంసం మీద అధికారాన్ని పొంది ఉంటుంది, శరీరంలో ఉన్న ధాతువుల మీద. అలా ఆమె ఒక్కొక్క ధాతువు మీద అధికారాన్ని పొంది ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క యోగినీ దేవత చేత పరివేష్టింపబడుతుంది. ఈ 6 చక్రములను భేదించి ఆమె సహస్రాల దగ్గరికి వెళ్ళేటప్పుడు 6 దేవతలు పరివేష్టించి ఉంటారు. చిట్ట చివర సహస్రారం దగ్గరికి వెళ్ళినప్పుడు యాకిని అనబడేటటువంటి యోగినీ దేవత చేత ఆమె పరివేష్టింపబడి ఉంటుంది. అప్పుడు 7 దేవతలు కూడుతారు చుట్టూ. అప్పుడు ఆమె శివుడితో సంయోగాన్ని పొందుతుంది అని. అటువంటి యోగ సంబంధమైన రహస్యం యోగి మూలాధారం నుంచి సహస్రార కమలం దగ్గరికి ఎలా వెడతాడో, అప్పుడు అమృత వృష్టి ఎలా పడుతుందో, 6 యోగినీ దేవతలు ఎలా పరివేష్టించి ఉంటారో చెప్పడం ఈ శ్లోకానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం. అందుకే మీరు శంకరాచార్యుల వారి స్తోత్రాలు చూస్తే మీకు కొన్ని అద్భుతమైన విషయాలు కనపడతాయి. వారు ఒక అష్టకం చేశారనుకోండి, అది ఒక ప్రవాహంలా ఉంటుంది. మీరు ఒక ఏటి దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు అట్నుంచి దిగినా ఇటు నుంచి దిగినా ముందు ఏదో పాదాలు తడుస్తాయి, తర్వాత పిక్కల వరకు వస్తుంది, తర్వాత మోకాళ్ళ వరకు వెడుతుంది, తర్వాత తొడల వరకు వెడుతుంది, తర్వాత నడుము వరకు వెడుతుంది, ఒక్కొక్కసారి ప్రవాహం కంఠం వరకు వస్తుంది. ఆ కంఠం వరకు ప్రవాహం వచ్చిన తర్వాత మళ్ళీ అవతల వైపుకి వెడుతుంటే క్రమక్రమంగా గుండెల వరకు వస్తుంది, నడుము వరకు వస్తుంది, తొడల వరకు వస్తుంది, మోకాళ్ళ వరకు వస్తుంది, పాదాల వరకు వస్తుంది, గట్టెక్కిస్తాడు. అలాగే శంకరాచార్యుల వారి యొక్క అష్టకాల్లో మధ్యలోకి వచ్చేటప్పటికి అత్యంత గంభీరమైనటువంటి విషయములను ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికి చాలా తేలికగా మన అందరం కూడా అనుభవించడానికి యోగ్యమైనటువంటి విషయాల్ని ప్రస్తావన చేస్తారు. ఇవి ఉంటాయి సుమ అని తెలుసుకోవడానికి. నేను అందుకే 1కి 4 మార్లు ఇవాళ మనవి చేస్తున్నాను. అది విని అనుష్ఠించేటటువంటి విషయములు మాత్రము కావు. అవి గురువుల దగ్గర ఉండి నేర్చుకోవలసిన విషయాలు. కానీ అవి ఉన్నాయి, అవి అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పకపోతే జగద్గురువుల యొక్క వాంగ్మయం ఆ అష్టకం పరిపూర్ణత్వాన్ని పొందదని ఆయన ప్రస్తావించి ఉంటారు. కాబట్టి షడ్యోగినీ వేష్టితాం షట్చక్రంచిత పాదుకంచిత పదాం, ఆమె ఒక్కొక్క చక్రాన్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఈ చక్రాలన్నీ కూడా తల్లి యొక్క పాదములకు పాదుకలుగా అయి వెళ్ళిపోతూ ఉంటుంది, భేదించుకుంటూ. ఆ వెళ్ళిపోయేటటువంటి స్థితి, ఆ కుండలిని ఒక పాము పైకి లేచి వెళ్ళినట్టు మెరుపు తీగల పైకి ఎక్కినటువంటి వైనంలో ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే షట్చక్రములను తన పాదములకు పాదుకలుగా తొడుక్కుని ఎక్కుతున్నట్టుగా ఎక్కుతూ ఉంటుంది ఆవిడ. కాబట్టి షట్చక్రంచిత పాదుకంచిత పదాం షోడసీం, షడ్భావగాం అలా ఉంచండి. షోడసీం, ఏ తల్లి ఈ యోగ విద్యకి సంబంధించి ఇటువంటి కుండలిని శక్తిగా ఉంటుందో, ఏ తల్లి షట్చక్ర భేదనం చేసి పైకెక్కుతుందో, ఏ తల్లి సహస్రార కమలమనందు శంకరుడితో సంయోగము చెందుతుందో, ఏ తల్లి అలా కుండలిని ప్రేరేపించి పైకి ఎక్కగలిగినటువంటి యోగి యొక్క నాడీ మండలాన్ని అమృత వృష్టి చేత తడుపుతుందో, ఆ తల్లి షోడసీం 16 అక్షరములు కలిగినటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడుతుంది. నిన్నను
15 అక్షరములు కలిగినటువంటి పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి హాదికూటంలో ఉన్న 6 అక్షరాల గురించి ప్రస్తావన చేస్తూ షట్తారాంగణ దీపికాం అని మొదలుపెట్టి షోడశీంతో పూర్తి చేశారు. 6తో మొదలుపెట్టి 16తో పూర్తవుతోంది. 16 కళలతో ఉన్నటువంటి పూర్ణిమా చంద్రబింబల్లా ఉంటుంది ఆవిడ ముఖం. అందుకే చంద్రమండల మధ్యగాం అని ఇంకొక శ్లోకంలో ఒక చోట ఒక మాట అంటారు, ధన్యాం సోమ విభావనీయ చరితాం ధరాధరశ్యామలాం మున్యారాధన మోదినీం సుమనసాం ముక్తి ప్రదాన వ్రతాం కన్యాపూజన సుప్రసన్న హృదయాం కాంచీలసన్మధ్యమాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భామయే అంటారు. సోమవిభావనీయ చరితాం, ఆమె చంద్రమండల మధ్యంలో ఉండి ఉపాసింపబడుతుంటుంది. కాబట్టి ఆమె షోడశి, 16 కళలతో ఉంటుంది. 16 అక్షరములు కలిగినటువంటి మంత్రము చేత ప్రతిపాదింపబడుతుంది. షడ్భావగాం, ఆ తల్లి అలా కుండలిని శక్తిగా ఉండి దానిని భేదించి పైకెక్కినటువంటి యోగికి కానీ, జ్ఞానయోగము ద్వారా ఆమె అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించిన వాడికి కానీ, భక్తి యోగము ద్వారా అనన్య భక్తితో ఆమెని సేవించినప్పుడు కానీ ఫలితము మాత్రం ఒక్కటే. మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ ప్రయోగిస్తాను, మీరు పట్టుకుంటారు. కాకినాడ రావాలనుకుని మీరు సామర్లకోటలో ఏదో ఒక రైలు దిగారనుకోండి, కాకినాడ ఎలా వెళ్ళవచ్చండి అని అడిగారనుకోండి, మీ దగ్గర డబ్బులు ఉంటే కారు తీసుకుని వెళ్ళవచ్చు ఒక మార్గం. అంత డబ్బులు లేకపోతే ఆటోలో వెళ్ళవచ్చు ఒక మార్గం. అంత డబ్బులు కూడా లేకపోతే బస్సులో వెళ్ళవచ్చు ఇంకొక మార్గం. అలా వెళ్ళచ్చో వెళ్ళకూడదో తెలియదు, కానీ ఇక్కడెక్కడో ఎప్పుడో ఎవరో మాట అన్నారు, ఇక్కడి నుంచో సొరంగం ఉంది, ఆ సొరంగంలో వెడితే కాకినాడ చేరుతారని. కానీ ఆ సొరంగంలో వెళ్ళి వచ్చిన వాళ్ళని నేను చూడలేదు. ఆ సొరంగంలో కూడా వెళ్ళవచ్చు. సొరంగంలో వెళ్ళినా కాకినాడ చేరుతారు, ఆటోలో వెళ్ళినా చేరుతారు, కారులో వెళ్ళినా చేరుతారు, బస్సులో వెళ్ళినా చేరుతారు. మీ శక్తిని బట్టి ఉపాసన ఉండాలి. శక్తి లేని దానికి ఆకర్షణీయంగా కనపడింది కదా అని మాత్రం సొరంగ ప్రవేశం చేయకూడదు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ తల్లి షోడశీ, ఏ మార్గంలో మీరు వెళ్ళినా కాకినాడే చేరుతారు. అలాగే ఆ తల్లి ఏం చేస్తుంది అంటే షడ్భావములను తీసేస్తుంది. మాయ అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనిషి క్యారుమని ఏడ్చి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ శరీరమును విడిచిపెట్టేసే పర్యంతము కూడా ఈ 6 భావములలో ఒక భావము సత్యమనేటటువంటి రూఢము చేసుకుని దాని యందు నిలబడి ఉంటాడు. మొదటిది పుట్టినది. ఆ భావము మనం ఇప్పుడు అభివ్యక్తం చేయడం, అనుభవాన్ని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే నిస్సందేహంగా నేను మా అమ్మ కడుపులో పడుకున్నాను 9 నెలలు, అందులో సందేహం ఏం లేదు. కానీ మీ అమ్మగారి కడుపులో 9 నెలలు పడుకున్నప్పుడు నువ్వు పడ్డ అవస్థ ఎలా ఉంటుంది అని అడిగితే నేను చెప్పలేను. అది అజ్ఞానం కావచ్చు, అసలు ఎరుక లేనితనం కావచ్చు, అది చెప్పడం కుదరదు. అలాగే శిశుత్వం. అమ్మ కడుపులోంచి పుట్టినప్పుడు వీడు పుట్టాడు అని బాగా తెలిసిన్నది మా అమ్మకి, వీడు పుట్టాడు అని తెలిసిన్నది మా నాన్నగారికి. మా అమ్మకన్నా మా నాన్నగారి కన్నా ముందు తెలిసిన్నది వైద్యులకి, తర్వాత తెలిసినది బంధువులకి. నాకు నేను పుట్టాను అన్న విషయం తెలుసా అంటే తెలియదని చెప్పడం కుదరదు, తెలుసు అన్న విషయం చెప్పడం అంతకన్నా కుదరదు. కానీ నేను పుట్టాను అన్న భావన మాత్రం ఏదో ఒకటి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అమ్మ కడుపు కటిక చీకటి, అంత కటిక చీకట్లోంచి బయటికి వచ్చిన తర్వాత అంత వెలుతురు చూసి, ఆ పసికన్నులతో అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి, చుట్టూ మనుష్యులు ఉంటారు కదా, అన్ని దీపాలు చూసి, ఆ మాటలు ఏవో శబ్దాలు చెవిలో పడుతుంటే వాడు పొందేటటువంటి అవస్థ, వాడు దీనికి సర్దుకోవడానికి, ఈ పరిస్థితికి వాడు సమన్వయం కావడానికి వాడు ఏదో చాలా ఇబ్బంది పడతాడు, నిస్సందేహంగా పడతాడు. అందులో ఏమీ అభ్యంతరకరమైన విషయం లేదు. ఆ తల్లే నాకు మాతృదేవో భవ అనే పుస్తకం ఇచ్చారు, అందులోనే ఉంది.
అసలు ఆ పరిస్థితుల్లో వాడు మల విసర్జన చెయ్యలేక ఆ మలమంతా కూడా గడ్డ కట్టేస్తే అమ్మ ఇచ్చినటువంటి మొదటి పాలలోంచి వచ్చినటువంటి ఒక పదార్థాన్ని వాడు మింగిన కారణం చేత వాడికి ఊపిరితిత్తులు అవి పనిచేసి మల విసర్జన అవుతుంది. అంటే పుట్టినది, నేను పుట్టాను భావన ఉన్నది, పుట్టినది భవతి ఉన్నది. మృత శిశువు జనించింది అనుకోండి, ఉన్నది అని ఎలా అంటారు మీరు? కాబట్టి పుట్టినది ఉన్నది అదొక భావన, నేనున్నాను. ఈ ఉన్నది మార్పు చెందినది. ఆ శరీరం అనేకమైనటువంటి మార్పులను పొందుతుంది. బలిష్టంగా తయారవుతుంది, మెత్తగా ఉన్న ఎముకలు గట్టిగా తయారవుతాయి, పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటాడు. శరీరమునందు రోమకళలో మార్పు వస్తుంది. దిలీప్ మహారాజ్ గారు చెప్పినట్టు గుండెల మీద కొడుక్కి వెంట్రుకలు వచ్చాయి, ఇంకా నాకు వాడికి అవరాజ్య పట్టాభిషేకం చేయొచ్చు అన్నాడు. అలాగా శరీరంలో మార్పులు వస్తాయి. పెరిగినది, తర్వాత తరిగినది. ఇంత పెరిగినటువంటి శరీరం మెల్లిగా తరిగిపోవడం మొదలెడుతుంది, శుష్కించిపోయి వడబడలాడిపోతుంది. మార్పు చెంది తరిగినది. అలా తరిగి ఆఖరికి ఏమైపోతుందంటే, అయ్య బాబా అంతెత్తున అలా ఉండేవారు అజానబాహుల ఆయనైనా అంటారు. బియ్యం సోలంత అయిపోతాడు. అయిపోయి తర్వాత ఏమైపోయాడు? నశించినది. ఆ శరీరం ఉండదు. ఆ శరీరము బ్రహ్మాండమునందు కలిసిపోతుంది. మిగిలిపోయేది ఏమైనా ఉంటే సంపాదించుకున్న కీర్తి కానీ, సంపాదించుకున్న అపకీర్తి కానీ, ఈ రెండింటిలో ఏది నువ్వు సాధించగలిగావో అదొక్కటే మాత్రం మిగిలిపోతుంది. అందుకే కీర్తి శరీరుడు అంటారు. నాకు ఇప్పటికీ వెంకటాచలం వెడితే అనిపిస్తూ ఉంటుంది. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నడుస్తుంటే ఘంటసాల గారి భగవద్గీత వినపడుతుంటే, మహానుభావుడు శరీరాన్ని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలైందో, వెంకటరమణుడు ఆయనే కదా కృష్ణుడు, వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని అయినప్పుడు ఆయన ఘంటసాల గారి భగవద్గీత వింటూ పద్మావతీదేవి వంక తిరిగి ఎంత గంభీరంగా చెప్పాడో చూడా, యుద్ధం గురించి వాటి గురించి. నేను ఇలా చెప్పుంటానని ఊహించి అలా చెప్పాడు అని ఆయన కూడా విని నచ్చబట్టే కదా ఇన్ని మాటలు ఇప్పటికీ వేయించుకుంటున్నాడు. ఆ శరీరం వెళ్ళిపోయింది. ఆ కంఠంలోంచి అప్పుడు వచ్చినటువంటి శబ్దం అలా ఉండిపోయి ఇప్పటికి వెంకటేశ్వరుడు వింటున్నాడు. శరీరం ఉండగా ఆయన చేసుకున్న సాధనా బలం కదూ. మహానుభావుడు ఎంత కష్టపడ్డాడు. ఆయనే సుఖపడి సంగీతం నేర్చుకున్నది లేదు. విజయనగర వీధులలో ఉత్తరీయం పట్టుకుని ఇంటి ముందుకు వెళ్ళి మాధవ కబళం అడిగితే ఒక తల్లి ఆవకాయ వేసి, ఒక తల్లి పులిచేసి, ఒక తల్లి అన్నం వేస్తే అన్నీ కలిసిపోతే చెరువు ఒడ్డుకు వెళ్ళి ఉత్తరీయం పరుచుకుని అన్నీ కలిసిపోయినవి తిని ఉత్తరీయం కడుక్కుని హనుమ దేవాలయంలో పడుకున్నారు. పడుకుని సంగీతం నేర్చుకున్నారు. కానీ ఎంత కీర్తిని సంపాదించుకున్నారు. ఆఖరికి మిగిలేది ఏమైనా ఉంటే అదొక్కటే మిగులుతుంది. అందుకే కీర్తి శరీరుడు, కీర్తి శేషుడు అంటారు. ఈ 6 భావములు నిజానికి ఇవి 6 భావముల యందు మార్పు చెందినది మార్పు చెందుతోంది. కానీ అసలు ఈ మార్పు చెందుతున్న దానికి ఆధారభూతమై మార్పు చెందనది ఒకటి ఉన్నది. అది ఆధారంగా లేదనుకోండి, ఈ మార్పు చెందుతున్నది ఏదుందో అది అలా మార్పు పొందడానికి అవకాశం ఉండదు. మార్పు చెందనిదేది ఆత్మ. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దానికి పుట్టుక లేదు, అది ఉన్నదనడానికి లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది, ఈ 6 మాటలు ఆత్మకి అన్వయం కావు. మరి దేనికి అన్వయం? శరీరానికి అన్వయం. ఈ శరీరానికి అన్వయమైనటువంటి ఈ 6 మాటలలో ఒక మాట దగ్గర ఎప్పుడూ ఎక్కడో అక్కడ నిలబడతాడు జీవితం. ఏదో నేను పెద్దవాడిని అయిపోతున్నాను, ఇంకా పదవీ విరమణకి దగ్గరికి వచ్చేస్తున్నాను, నేను వృద్ధుడనైపోతున్నాను అని ఒక భావన పొందాను అనుకోండి. సహజంగా నాకేమవుతుందంటే, అబ్బో చీకటి పడ్డాక ఎందుకు బయటికి వెళ్ళడం, పెద్దవాడిని అయిపోయాను, ఎక్కడ కాలు జారి పడిపోతాను,
ఆ దీపాల కాంతికి కళ్ళు తట్టుకుంటాయో తట్టుకోవు. అంటే ఏ భావన ప్రధానం చేసుకున్నాడో ఆ భావన యందు తనని సత్యంగా అలా ఊహించుకుంటూ ఉంటాడు. నేను చచ్చిపోతాను అన్నప్పుడు తాను చనిపోవడం అంటే ఇక తాను లేకుండా పోవడం అనుకుంటాడు. తన శరీరమును ధరించిన ఆత్మ మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది పోవడం ఉండదు, ఉండడం ఉండదు, తగలబడదు, కత్తి చేత నరకబడదు, నీటి చేత తడపబడదు, ఎప్పుడూ అది అలాగే ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే ఎన్ని అనుభవాలు ఉండనివ్వండి, ఎంతమంది మహాత్ముల జీవితాలు పరిశీలనం చెయ్యనివ్వండి, ఒక మహాస్వామి వారి గురించి చదవండి, చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి చదవండి, వివేకానందుడి గురించి చదవండి, రామకృష్ణ పరమహంస గురించి చదవండి. మాయా అన్నదానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏది పరమ అసత్యము అని నిరూపణం అవుతూనే ఉందో అదే సత్యము అని నమ్ముతుంటాడు. ఇదే సత్యము, ఈ శరీరం ఉండాలి. కాదురా ఇది ఉండదు, చూసావు కదా, ఎంతమందిని చూస్తున్నావు తెల్లవారి. నువ్వు పొమ్మన్నా పోనిది ఆత్మ, నేను ఆత్మ అని రూఢమైందనుకోండి, నోటితో అనడం కాదు, నేను ఆత్మ రూఢమైపోయింది అనుకోండి, ఇంకా భయం దేనికి అసలు? అది పోదుగా, అది వెళ్ళేది కాదుగా. భగవాన్ రమణులు పొందారు ఒకప్పుడు ఆ అవస్థ మధురైలో. పొందిన తర్వాత ఇంకా ఆయన జీవితంలో ఆయనకి భయం అన్న మాటతో స్పర్శ లేదు. కానీ అదే మాయ. ఆ మాయలో ఆవిడ తిప్పుతూ ఉంటుంది. ఆ తిప్పడంలో ఏం చేస్తాడంటే ఆ భయం, ఆ ఉద్వేగం, ఆ ఓపిక, యవ్వనంలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు సంపాదించుకోవద్దా, నేను ఇప్పుడు సుఖపడద్దా, గాడి తప్పడం అంతా అక్కడే ఉంటుంది. అయిన తరువాత మిగిలిన సమయాల్లో చింత, చితి ఒకసారి కాలుస్తుంది, చింత నిరంతరం కాలుస్తుంది. ఈ 6 భావముల యందు తిరుగుతుండడంలో ఏం చేస్తాడంటే ఈ భావమునకు మళ్ళీ పిలకలు వస్తాయి. చూడండి, కంద పిలకకి పిలకలు వస్తాయి, అరటికి పక్కన పిలకలు వస్తాయి, అలా పిలకలు వస్తాయి. ఏమిటి పిలకలు అంటే ఏదో మార్పు చెందినది, ఉన్నది, పెరిగినది. నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను, నేను ఇప్పుడు మంచి ప్రౌఢంగా ఉన్నాను, శక్తితో ఉన్నాను అన్నాడు అనుకోండి. అలా అనగానే నేను భర్తనయ్యాను, నా భార్య ఉంది, ఇప్పుడు నేను భర్తను. నిజానికి ఆత్మకి భర్తృత్వము లేదు, భార్యాత్వము లేదు. దానికి నేను భర్త, నేను తండ్రి, నేను కొడుకు, నేను అన్న, నేను తమ్ముడు, నేను గురువు, నేను శిష్యుడు, నిరంతరం మారుతూ ఉంటాడు. ఈ భావన ప్రాతిపదికగా మారిపోతూ ఉంటాడు. ఈ మారిపోతూ ఉండడంలో ఏమవుతుందంటే అహంకార మమకారములు మధ్యలో వచ్చి నలుపుతాయి. ఎందుకు నలుపుతాయి అంటే నేను తండ్రి అని అనుకున్నాను అనుకోండి, మా అబ్బాయి నేను చెప్పిన మాట విండే, గౌరవం లేదే వాడికి. నాన్నగారు పెద్ద ఆయన, అనుభవం ఉన్నవాడు, చెప్తున్నాడని వినద్దు, వాడు వినలేదు, అహంకారం అక్కడ వస్తుంది. ఇవన్నీ పిలకలం. ఈ పిలకలన్నీ అక్కడ బయలుదేరుతాయి. ఎక్కడ ఒక్క భావన యందు నిలబడ్డాడో ఆ భావన యందు అనేకముగా మారిపోతూ ఉంటాడు. నిరంతరం మారతాడు, దానికి అంతేం ఉండదు. ఇక ప్రతి క్షణం మారతాడు. పొద్దున్న లేచాడు, ఈ ఇల్లు నాది. నిజానికి ఒకటి చెప్పనా, వశ్యం అంటారు సంస్కృతంలో, ఇది వశపడినది, ఈ ఇల్లు నాది అంటాడు. ఆ ఇల్లు నాది అన్నప్పుడు ఇల్లు ప్రాణమును పొంది ఊడిగం ఏం చేయదు. అది దానికి పెచ్చూడి పడిపోయే స్థితి వచ్చింది అనుకోండి, కింద నేను కూర్చున్నా అయ్యో పాపం వాడు ఉన్నాడని అదేం చూడదు, పెచ్చు వదిలేస్తుంది అంతే. నిజానికి ఇది నాది అని ఎవడంటాడో వాడు అలా అనబడిన దానికి దాసుడు. ఈ ఇల్లు నాది అన్నాను అనుకోండి, దానికి బూజడితే బెంగ దులుపుకోవాలి, మట్టి అడితే బెంగ కడుక్కోవాలి, దుమ్ము పడితే బెంగ సున్నం వేసుకోవాలి, ఏ మరమ్మత్తు వచ్చినా చేసుకోవాలి. ఎందుకంటే దానికి నువ్వు వశపడ్డావు. నిజానికి అది నీకు వశపడింది ఏం లేదు. అది వశపడితే అయ్యో పాప ఆయన ఏమైనా అనుకుంటాడు, బాగుండదు, దుమ్ము పడితే దులుపుకుందా, స్నానం చేసిందా, అదేం ఉండదు. నాది నాదని ఎన్ని మాటలు అంటున్నావో అన్ని మాటలు నువ్వు దానికి వశపడుతున్నావు, సేవకుడు అయిపోతున్నావు. ఇన్ని పాశములు మీద వేసుకుంటాడు. ఇన్ని పాశముల మధ్యలో, ఇన్ని రాగముల మధ్యలో, ఇన్ని ద్వేషముల మధ్యలో ఇంతగా మారడంలో నలుగుడు పడిపోతాడు. ఆ నలుగుడు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి తాను పైనున్నాననుకుని నా మాట కింద వాళ్ళు వినలేదని బాధపడతాడు.
ఒక్కొక్కసారి తాను కింద ఉన్నాననుకుని నన్ను పైవాడు అర్థం చేసుకోరని బాధపడతాడు. మొత్తానికి బాధే పడుతూ ఉంటాడు, నలుగుడు పడుతూనే ఉంటాడు. ఈ నలుగుడులో ఆవేశాలు పొందుతూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, నలుగుడు పడుతూ ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు, వాచికంగా పాపం చేస్తాడు, నిజంగా పాపం చేస్తాడు, ఏవో రకరకాలు. ఇదంతా కలిపే మాయ. ఎందుకని? అసలు నిజానికి ఆత్మ సత్యమైనది. ఆత్మ ఈ లాల్చీ నేను ఇప్పుడు తొడుక్కొచ్చా, ఇంటికి వెళ్ళాక చెమటడుతుంది. చెమటడితే నిర్మోహమాటంగా దీన్ని తీసి పక్కన పారేస్తాడు. ఎందుకంటే నేను తొడుక్కున్నాను తప్ప లాల్చీ మాత్రం నేను కాదు, ఉత్తరీయం నేను కాదు, దండా నేను కాదు, ఈ పంచా నేను కాదు. ఇవన్నీ నేను తొడుక్కున్నవి అని చెమట పడితే ఎలా వదిలేస్తున్నానో, ఇది జర్జరీభూతమైనప్పుడు కూడా అయ్యో పాపం దీనివల్ల నీకు ఉపయోగం ఏమిటిరా అని ఆత్మ దీన్ని అలా వదిలిపెట్టేస్తుంది. అలా వదిలిపెడుతున్న ఆత్మ నేను అని ఇప్పుడు ఇలా చెప్తున్నానా? ఆ భావన యందు నేను రూఢము కాదు, నేను నిలబడలేదు. అలా నిలబడితే ఇక నేను ఇంత ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం ఉండదు, హాయిగా ఆనందం అనుభవించవచ్చు. కాబట్టి ఈ మారిపోతున్నటువంటి భావనల చేత నిరంతరము ఘర్షణకి లోనైపోతూ ఉంటాడు. అలా మాయ యందు తిరుగుతాడు. ఆవిడ అనుగ్రహం కలిగింది అనుకోండి, షడ్భావగాం, నీకు పుట్టుగా లేదు, నీకు పెరగడం లేదు, నీకు తరగడం లేదు, నీకు మార్పు చెందడం లేదు, నువ్వు నశించడం లేదు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమిహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. లోపలి ఆత్మకి బాల్యము లేదు, యవ్వనము లేదు, కౌమారము లేదు, వార్ధక్యము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు, ఎప్పుడు లేదు, అది అలాగే ఉంది. అది నేను అనుకున్న వాడికి వచ్చేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే శరీరము పడిపోతున్నప్పుడు సాక్షిగా ఉంటాడు. నేను ఈ లాల్చీ విప్పేస్తున్నాను అనుకోండి, అమ్మయ్యా చెమట పట్టిన లాల్చీ వదిలి పారేశాను. రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే, కూలికి కట్టెల మోపు ఎత్తుకుని వస్తున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఇంటికి తీసుకెళ్తున్న యజమాని అగో అక్కడే ఇల్లు అంటాడు. కట్టెలు ఎత్తుకున్నవాడేమంటాడు? ఇంకా ఎక్కడండి ఇల్లు, ఇంకా ఎక్కడండి అంటాడు. ఎంత తొందరగా ఇల్లు వస్తే బరువు అంత దింపేసుకుందామని. జ్ఞాని ఇది నేను కాదు కానీ పడగొట్టడు, తనంత తాను చంపకూడదు. ఆత్మ నేను, దాని చేత ధరింపబడింది. ఒకవేళ ఇది పడిపోతోంది అనుకోండి, తాను ఆత్మగా పడిపోతున్న శరీరానికి సాక్షిగా నిలబడి చూస్తాడు. అమ్మయ్యా విడుదల పొందారని ఆనంద భాష్పాలు పొందుతాడు భగవాన్ రమణుల. కానీ అది నోటితో చెప్పినంత తేలిక మాత్రం కాదు. అది ఎందుకు వస్తుంది? ఆ జ్ఞానము దేని వలన పొందుతారు? జీవన్ముక్తులు అంటారు. వాళ్ళు మోక్షమును పొందిన వారే. మోక్షం అంటే చచ్చిపోయిన తర్వాత వస్తుంది అనుకోకూడదు. జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే ఆ జ్ఞానమును పొంది నేను ఆత్మ అని రూఢము చేసుకుని నిలబడినవాడు. అటువంటి వారికి శరీరం పడిపోయిన తర్వాత వారు విదేహ మోక్షం పొందారు అంటారు. ఆ జీవన్ముక్త స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, నేను ఆత్మ తప్ప ఈ శరీరము నేను కాదు అన్న సత్యమునందు అనుభవపూర్వకంగా నిలబడితే ఆ తర్వాత అసలు ఈ భావములకు అవకాశము లేదు. భావమునకు అవకాశము లేనప్పుడు అసలు ఘర్షణ లేదు. ఘర్షణ లేనప్పుడు తాను శాంతిగా ఉంటాడు. అదిగో అలా చెయ్యగలిగిన తల్లి ఎవరు? అలా అనుగ్రహించగలిగిన తల్లి ఎవరు అంటే, ఏ తల్లి మాయలో తిప్పుతోందో ఆ తల్లే మాయ నుంచి బయటికి తీసుకురావాలి. అందుకే ఆ తల్లి షడ్భావగా ఈ 6 భావముల నుండి విడుదల ఇవ్వగలిగినటువంటి తల్లి, సత్యమునందు ఊంచుకునేటట్టుగా చెయ్యగలిగిన తల్లి ఆమెయే. ఎందుకని అంటే కదలికలన్నీ ఆవిడ, కదలిక లేని స్థితి శివుడు. కదిలి 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 ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా కదలిక లేని స్థితికి వెళ్ళాలి. సత్యం అంటే ఇంకా ఏ కదలిక లేదు. స్థాణు ధర్మం కదలిక. ఆవిడ ధర్మిణి, ధర్మవర్ధిని. కదలికలన్నీ ధర్మము చేత కట్టబడాలి. శాస్త్రం ఎలా పేర్కొందో అలా ప్రవర్తించగా 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 కట్లు ఊడిపోయి ఇక కదలిక లేని స్థితిని పొందుతాడు. కదలిక లేని స్థితి అంటే తాను ఆత్మగా నిలబడతాడు. ఆ స్థితిని ఇవ్వగలిగిన తల్లి ఎవరు? ఆమెయే.
ఆమె ఉపాసన వలన ఆమె అనుగ్రహించి శివశక్త్యైక్యరూపిణి లలితాంబిక నిన్ను శివుణ్ణి చేస్తుంది. పాశములను కోసేసి చిట్ట చివరికి పశుపతి యందు కలిపేస్తుంది. అందుకే సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు ఒక మాట అంటారు, చిరంజీవన్నేవ క్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం త్వద్భజనవా. అమ్మా, నిన్ను ఎవడు సేవిస్తున్నాడో, ఎవడు భక్తి భావనతో నిన్ను పూజిస్తున్నాడో అటువంటి వాడికి పశుపాశములు క్రమక్రమంగా తెగిపోయి వాడు ఈ భావముల నుండి వినిర్ముక్తుడై సత్యమై కదలిక లేని యథార్థమైన ఆత్మ నేను అన్న అనుభవంలోకి వెడతాడు. అదే జీవన్ముక్త స్థితి. అది ఇవ్వగలిగిన తల్లి. అది కుండలిని యోగం ద్వారా వెడతారు, భక్తి యోగం ద్వారా వెడతారు, కర్మయోగం ద్వారా వెడతారు, జ్ఞానయోగం ద్వారా వెడతారు, శరణాగతి ద్వారా వెడతారు. శరణాగతి అంటే ప్రయత్నం చేసి 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 మనసు సహకరించలేదనుకోండి, ఆ విషయం ఊళ్ళో వాళ్ళకి కాదు చెప్పేది, ఆవిడికి చెప్తారు. అమ్మా, నేను అలా చెయ్యాలనుకుంటున్నాను కానీ నా మనసు సహకరించట్లేదు, అలా నిలబడలేకపోతున్నాను. అందుకే దూర్జటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి. అది నిజాయితీ, అది శరణాగతి. రోసీరోయదు కామినీజనుల తారుణ్యోరు సౌఖ్యంబులను బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు. దీని తుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. అప్పటికి వైరాగ్యం పొందినట్టు ఉంటుంది. ఏం పిల్లలు, మళ్ళీ తెల్లారేటప్పటికి పోనిద్దు రక్త సంబంధం అంటాడు. ఏం డబ్బు అంటాడు. మళ్ళీ 10 రూపాయల కోసం మళ్ళీ మాయ. మిగిలినవన్నీ ఇంక నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఉంది. రోషి రోజు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులను పద్యం వింటే అర్థం అవుతోందిగా. కాబట్టి అదంతా అలా తిప్పుతూ ఉంటుంది. అప్పటికి వదిలినట్టు ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, వదిలినట్టు ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది. ప్రధానము షడ్భావగా దాన్ని తీసి సత్యవస్తువునందు నిలబెట్టగలిగినటువంటి తల్లి ఏ మార్గములో వెళ్ళినా నువ్వు ఆ లక్ష్యమునకే చేరుస్తావు. అది ఆవిడికి చెప్పుకున్నా బలహీనత, శరణాగతి చేసినా ఆవిడ జోక్యం చేసుకుని అనుగ్రహిస్తుంది. సామర్లకోట నుంచి కాకినాడ రావడం మీ శక్తిని బట్టి ఏ మార్గంలోనైనా వచ్చినట్టు. కాబట్టి షడ్భావగాం షోడశీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చాలా గంభీరమైనటువంటి యోగ సంబంధమైన విషయాల్ని, వారు జ్ఞాన మార్గావలంబకులు కాబట్టి వారు ఎప్పుడూ కూడా అందరూ శారదా కటాక్షాన్ని పొందాలి అని కోరుకుంటారు. అందుకే మహానుభావుడు ఈ దేశంలో ప్రజలకి సరస్వతీ కటాక్షము లోపము ఉండకూడదని వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని ప్రతిష్ఠించిన మహాపురుషుడు. అటువంటి శంకర భగవత్పాదులకి అత్యంత ప్రీతిపాత్రమైన పేరు శారద. శారద అంటే ఆయనకి ఎంతో ప్రీతి. ఎందుకంటే సరస్వతీ కటాక్షం శారద. ఇవి శారదా నవరాత్రులు అయినప్పుడు వారు జ్ఞానం గురించి మాట్లాడరు, విడుదల గురించి మాట్లాడరు. అందుకని అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కుండలిని యోగం దగ్గర నుంచి చరమ ప్రయోజనం వరకు ఆమె అనుగ్రహము ద్వారా మనము ఎలా విడుదలను పొందుతామన్న విషయాన్ని ఆ శ్లోకంలో ప్రతిపాదన చేశారు. తరువాత అంటారు, శ్రీనాథృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యామృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం. మహానుభావుడు శంకర భగవత్పాదులు అంటే ఆయనకి ఒక్కొక్క మాట ఆయన వేశారు అంటే అజ్ఞానం అనేటటువంటి అడవిని కాల్చేస్తారు. శ్రీ అంటే లక్ష్మి, శ్రీనాథుడు లక్ష్మీనాథుడు విష్ణువు. విష్ణువు చేత ఆదరింపబడినటువంటి ఈ భువనములనన్నింటినీ పరిపాలిస్తున్నదానా. స్థితికర్త అంటాం. విష్ణువుకి స్థితికర్త అని పేరు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని 3 మూర్తులు. అయితే ఈ 3 మూర్తులు చేసేటటువంటి ఏ పైనికైనా ప్రాతిపదిక మాత్రం కారుణ్యమే, దయ. దయతో చేస్తారు. బ్రహ్మగారు శరీరం ఎందుకు ఇస్తాడంటే, ఒరే ఈ శరీరం పుచ్చుకొని నువ్వు చేసిన పాపాన్ని పోగొట్టేసుకో. శరీరం లేదనుకోండి బాధ ఎలా పడతారు?
నేను మానసికంగా బాధపడిపోతానండి అంటే కుదరదు, అనుభవించాలి. ఏదో నేను గతంలో ఓ కుక్క మోకాళ్ళ మీద కొట్టాను అనుకోండి, అది బతికున్నన్నాళ్ళు కాళ్ళు ఈడుస్తూ బతికింది. ఆ పాపం ఎలా పోవాలి? ఈ జన్మలో నాకు మోకాళ్ళ నొప్పులు వస్తే పోతుంది, ఆ పాపం పోయింది. అందుకే ఇప్పటికీ పంతులు గారు దారి పడిపోయారండి, కాళ్ళు నొప్పి చేసిందంటే అయ్యో పాపం అంటారు. అంటే ఏ జన్మలో ఎప్పుడు ఎవరు దారి పడిపోయేటట్టు కొట్టి పాపం చేశాడో ఇప్పుడు దారిపడి ఆ పాపం పోగొట్టుకుంటున్నాడు అని దాని అర్థం. అందుకని అయ్యో పాపం అంటుంటారు. కాబట్టి ఆమె శరీరమును ఇస్తోంది సృష్టికర్త ద్వారా, సృష్టికర్త్రి బ్రహ్మరూప. ఆమె శరీరమును ఇచ్చినప్పుడు దయతో ఇస్తోంది. చేసిన పాపాన్ని పోగొట్టుకో, కొత్తగా పుణ్యం చేసుకో ఇప్పుడు ఈ శరీరంతో. ప్రత్యేకించి మనుష్య జన్మలో నీకు మాట ఇచ్చాను, ఈ మాటతో పుణ్యం చేయి. చేతులు ఇచ్చాను, 10 మందికి ఉపకారం చేయి. మనసు ఇచ్చాను, మంచి భావనలు చేయి. వీటితో పుణ్యం చేసుకో. చేసిన పాపాలు దుఃఖం రూపంలో పోగొట్టుకో. భరించలేనంటావా? భక్తితో ఉన్నావు కాబట్టి నేను జోక్యం చేసుకుని పాము కరవ్వలసిన దాన్ని చీమతో కరిపించి తగ్గిస్తాను. పట్టికెళ్ళి అదే పనిగా పువ్వులు వేసేస్తాను, తులసిమాలలు వేసేస్తాను, బయటకు వచ్చి తప్పుడు పనులు అన్నీ చేసేస్తానంటే కాదు ఆవిడ వశపడేది. లోపలి మార్పుని చూస్తూ, అది ధర్మం. అందుకే సృష్టికర్త్రి, శరీరం ఇవ్వడంలో ఆమెకి కారుణ్యం, స్థితి నిలబెట్టడంలో, ఆ శరీరాన్ని పోషించడంలో, పెరిగేటట్టు చెయ్యడంలో, ఉంచడంలో కారుణ్యం. వృద్ధాప్యం వచ్చేసి జర్జరీభూతం అయిపోయింది అనుకోండి, ఇక ఆ శరీరము సహకరించదు, దానితో ఆయన ఏమీ చేయలేడు. అటువంటప్పుడు ఆ శరీరంతో నువ్వేం చేసుకోలేవురా, ఇంకా దీనితో అంట కాగుతానంటావు. అందుకే సనాతన ధర్మమునందు మృత్యువు దేవత. ఆవిడికి వ్రతాలు పూజలు లేకపోయినా ఆవిడ దేవతే, ఆవిడేం దయ్యం కాదు. ఎందుకని అంటే, ఓరి పిచ్చాడా ఇంకా ఇందులో కూర్చుని ఏం చేస్తావురా, ఎన్నాళ్ళు చేస్తారు, నువ్వు ఈ గదిలో ఉన్నావు కాబట్టి తెలియట్లేదు, బయట చూడు ఎలా విసుక్కుంటున్నారో, అబ్బాయి ఇంకా పాపం ఇలా ఎన్నాళ్ళు ఉంటాడో అంటున్నారు, అన్నీ ఉట్టిది, నువ్వు వెళ్ళిపోతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చని అని విడిపించేస్తుంది శరీరం వచ్చి. కొత్త శరీరం ఇస్తానులే నీకు అని. కాబట్టి ఆవిడ మృత్యు దేవత. ప్రళయము అంటే శరీరములు పడగొట్టడమే కాదు శివుడి పని, జ్ఞానం ఇవ్వడం ఆత్యంతిక ప్రళయం. మొత్తం అందరినీ కాసేపు పడుకుంటారా, ఎన్నాళ్ళు ఇలా జన్మచక్రంలో తిరుగుతారు అని సమస్త భూతములను ఆయన కొంతకాలం పడుకోబెట్టేస్తే మహాప్రళయం. నిద్రముచ్చితే స్వల్పకాలిక ప్రళయం. జ్ఞానదాత మహేశ్వర. అందుకని ప్రళయకర్త. ఏది చేసినా దయతో చేస్తాడు భగవంతుడు. అటువంటప్పుడు ఈ భువనములనన్నిటినీ కూడా నిలబెడుతూ ఉంటాడు విష్ణుమూర్తి. ఆయన చేత ఆదరింపబడి ఉంటాయి. ఈ ఆదరింపబడినటువంటి ఈ భువనములు ఏవున్నాయో వాటిని నువ్వు పరిపాలిస్తున్నావు. ఏమిటి దాని అర్థం అంటే, యథార్థమునకమ్మా ఆ స్థితికర్త అయినటువంటి విష్ణువుని పురుషస్వరూపంగా చెప్తే విష్ణువు, అదే విష్ణువుని స్త్రీ స్వరూపంగా చెప్తే నువ్వు. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ రాక్షస సంహారం చేస్తారు, ఇద్దరూ ధర్మాన్ని నిలబెడతారు. ఆయన కృష్ణ పరమాత్మగా భగవద్గీతనిచ్చి ప్రస్థానత్రయంలో ఒకటిచ్చి జగద్గురువై నిలబడతాడు. ఆవిడ గురుమండల రూపిణి అయి నిలబడుతుంది. ఆవిడది అలంకార ప్రియత్వం, ఆయనది అలంకార ప్రియత్వం. అంటే పైకి పురుష స్వరూపంగా ఉంటే విష్ణువు అని పిలువబడుతుంది, స్త్రీ స్వరూపంగా ఉంటే భ్రమరాంబ అని పిలువబడుతుంది. తప్ప యథార్థమునకు మాత్రం ఒక్కటే. అంతవరకు ఎందుకండి? ఒక్క విషయం ఆలోచించండి. సృష్టి బిడ్డలు పుట్టడం అన్నది ఎక్కడ జరుగుతుంది? స్త్రీ ఎందు జరుగుతుంది. ఒక్క మనుష్య ప్రాణి కాదు, లోకంలో ఎక్కడైనా కూడా స్త్రీ ప్రాణి చేస్తుంది. అందుకే పురుష ప్రాణి కన్నా స్త్రీ ప్రాణికి బిడ్డల యందు ఉన్నటువంటి అనురక్తి, ఆ దయ వేరు. నేను ఈ మధ్య కాలంలోనే ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఒక అద్భుతమైన విషయం రాశారు. నేను ఆ పుస్తకం చదవగానే చదువుకుంటున్న వాడిని మూసేసి, చదువుకుంటున్న బల్ల మీద పెట్టేసి గబగబా వంటింట్లో ఉన్న మా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను ఎంత అద్భుతమైన విషయం చదివానో. శాస్త్రవేత్తలు విదేశాల్లో ఒక ప్రయోగం చేశారట, ఇది వినని చెప్పి చదివి వినిపించారు. ఒక చోట కొన్ని ప్రాణులను తీసుకెళ్ళి, మొట్టమొదట పురుష ప్రాణులు, మగ ప్రాణులను అన్నింటినీ తీసుకెళ్ళి ఒక అగ్ని వలయం, అగ్నిహోత్రంతో చిన్న గోడ లాంటిది కట్టి
దాని మధ్యలో ఉంచారు. అంటే వాటికి వేడి తగలకుండా ఉండేటట్టుగా పెట్టి ఒకవైపు అన్నం, ఒకవైపు నీళ్లు, ఒకవైపు దాని భార్య, ఒకవైపు దాని బిడ్డలు ఉంచారు. ఈ పురుష ప్రాణి ఏం చేసిందంటే కొంతసేపు అలా కూర్చుంది. మరి బయట అగ్నిగోడ ఉందిగా, పొట్టిగా ఉంది, మంట వెలుగుతూ. ఇక తెగించేసింది. ఎంతసేపు ఇక్కడ కూర్చుంటాం, ఇంకా ప్రాణం పోయేటట్టుందని దూకేసి మొదట ఎక్కడికి వెళ్ళిందంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళింది. నీళ్లు తాగేశాక లోపల పడేశారు. కాసేపు ఆగి దూకడం వచ్చిందిగా, ఆహారం దగ్గరికి పోయింది. మళ్ళీ లోపల పడేశారు. కడుపు నిండుగా ఉందిగా, భార్య దగ్గరికి పోయింది. మళ్ళీ లోపల పడేశారు. అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి స్త్రీ ప్రాణులను తీసుకొచ్చి లోపల పడేశారు. పడేస్తే ప్రాణం పోయేలా అనిపించగానే స్త్రీ ప్రాణి దూకి మొట్టమొదట పిల్లల దగ్గరికి వెళ్ళి. అది అమ్మతనం, అది అమ్మ యొక్క గొప్పతనం. నేను ఎవరిని కించపరచడానికో తక్కువ చేయడానికో ఇది చెప్పట్లేదు, జరిగిన ప్రయోగాన్ని చెప్తున్నాను. ఒకవేళ నేను సృష్టించానని మీరు అనుకుంటే మా ఇంటికి వస్తే పుస్తకం చూపిస్తాను. కాబట్టి అది సృష్టిలో ఆ భగవతి యొక్క అనుగ్రహం, ఆవిడ దయ అలా ఉంటుంది. సామాన్యంగా అమ్మకే అంత ప్రేమ ఉంటే, పక్షులలో పశువుల్లో ఆ స్త్రీ ప్రాణికి అంత ప్రేమ ఉంటే, ఇన్ని ప్రాణులను లోకములను కన్న తల్లి జగదంబ ప్రేమ ఎలా ఉంటుంది? ఆమె ప్రేమ ఏమని వర్ణిస్తాం? అందుకే ఆ తల్లి ఆమె లోకములనన్నింటినీ సృష్టించాలి. అందుకే విష్ణువు యొక్క నాభికమలంలో బ్రహ్మగారు వచ్చారంటారు. అంటే విష్ణువే స్త్రీ స్వరూపంగా ఉన్నప్పుడు అమ్మవారు, పురుష స్వరూపంగా ఉన్నప్పుడు విష్ణువు. అందుకే మీరు చూడండి, అమ్మవారు అంటే పార్వతీదేవి, విష్ణువు ఎక్కడ చూసినా అన్నా చెల్లెళ్ళుగానే ఉంటారు. హంస హంసిని పార్వతీ పరమేశ్వరుడు, శంకర శాంకరి పార్వతీ పరమేశ్వరుడు, శంభు శాంభవి పార్వతీ పరమేశ్వరుడు, శివ శివాని పార్వతీ పరమేశ్వరుడు, భవ భవాని పార్వతీ పరమేశ్వరుడు, రుద్ర రుద్రాణి పార్వతీ పరమేశ్వరుడు, నారాయణ నారాయణి విష్ణువు అమ్మవారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. అందుకే ఆయన ఎక్కడ పుడితే ఆవిడప్పుడు అక్కడే పుడుతుంది. పూర్ణావతారం రామావతారం. మీరు శివమహాపురాణం చూడండి, మేనకాదేవికి పార్వతీదేవి అవతారం ఎప్పుడు వచ్చిందంటే చైత్రమాసంలో నవమి నాడు మధ్యాహ్నం రామచంద్రమూర్తి ఆవిర్భావం. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేది తిథైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని రామచంద్రమూర్తిగా వచ్చాడు. చైత్ర శుక్ల నవమి మిట్ట మధ్యాహ్నం వేళ. అదే నవమి నాటి అర్ధరాత్రి వేళ పార్వతీదేవి పుట్టింది, వసంత నవరాత్రి. అందుకే అమ్మవారి పరంగా కూడా చేస్తారు. ఆమె రాముడు మధ్యాహ్నం వస్తే ఆమె అర్ధరాత్రి వచ్చింది. కృష్ణ పరమాత్మ శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి వేళ ఆయన పుట్టాడు. ఆయన పుట్టింది మొట్టమొదట మధురలో పుట్టాడు. ఆయన పుట్టక ముందే చెల్లెల్ని పిలిచాడు. పిలిచినప్పుడు ఏమని పిలిచాడో తెలుసా? మీరు భాగవతం చూడండి, భద్రా అని పిలిచాడు. అనేక రూపముల చరింతువు భద్రాత్మికవై అన్నాడు. అనేకమైన పేర్లతో తిరుగుతూ ఉంటావమ్మా, ఎక్కడ ఉన్నా నీ లక్షణం రక్షించడం స్థితికర్త, నా లక్షణం నీ లక్షణం. అందుకే నువ్వు పుట్టు, నేను పుడుతున్నా. పుట్టడం అంటే నిజంగా పుట్టడం కాదు, పరమేశ్వరుడికి పుట్టుకుండదు. ఇద్దరం అవతార స్వీకారం చేద్దాం, అవసరం ఉంది అలా అన్నాడు ఆయన. ఇక్కడ కారాగారంలో దేవకీ వసుదేవుల కడుపును పుట్టాడు. జలధర దైహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. అర్ధరాత్రి కారాగారంలో సాక్షాత్ విష్ణువుగా ఆయన పుట్టాడు. ఈవిడ యోగమాయా భద్ర. అక్కడ ఆ నందవ్రజంలో నంద యశోదలకు పుట్టినట్టు కూడా వాళ్ళకి. ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మను తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు వసుదేవుడు. అక్కడి నుంచి యమునా నది దాటించి పిల్లని తీసుకొచ్చాడు. ఎప్పుడు ఏడవాలో కూడా వాళ్ళకి తెలుసు. అందుకే తిద్దరాణి మహిమాల దేవకీసుతుడు
పుట్టుకతోనే మాయ. లోకంలో ఎవరికైనా ఆ పిల్లాడు మా పిల్లాడేనండి, మేము చిన్నప్పుడు వాడికి ఇంకా ఏమీ తెలియకముందు వాళ్ళకి ఇచ్చేసామని ఎప్పుడో వాడికి ఓ 25 ఏళ్ళు వచ్చాక చెప్పారనుకున్నది వేరు విషయం, ఏదో సినిమాల్లో కనపడినట్టు. పిల్లాడికి తెలియదు, అమ్మకి నాన్నకి తెలుసు వీడి మా పిల్లాడే ఇచ్చేసామని. కానీ భాగవతంలో విచిత్రం ఏమిటంటే కృష్ణుడికి తెలుసు నేను వీళ్ళ పిల్లాడిని కానని, వాళ్ళకి తెలియదు మా పిల్లాడు కాదని. అది ఆయన గొప్పతనం. మహానుభావుడు, పరిపూర్ణ అవతారం. అటువంటి కృష్ణావతారంలో ఆయన నందవ్రజానికి వెళ్ళిపోయాడు, ఆవిడ్ని మధురా నగరానికి తీసుకొచ్చారు. ఇప్పుడు కంసుడు వచ్చాడు ఆ ఏడుపు వినపడగానే. ఆడపిల్ల అయితేనే మగ పిల్లాడైతేనే అష్టమగర్భం, నన్ను చంపేస్తారు, అందుకు చంపేస్తానన్నాడు. ఆ చంపడం కూడా కర్కశత్వం. ఆ దేవకీదేవి ఒళ్ళో గట్టిగా దాచేసుకుని పాపం గుండెలకి హత్తేసుకుంది. అన్నయ్య 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 అని 10 మాటలు అంటే చెల్లెలి ముఖం చూసి ప్రేమ చూపిస్తాడేమోనని అన్న శమింపుమన్న తగదల్లుడు కాడిది మెనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మన కదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంబు వేడదన్. అన్నయ్య 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 అన్న మాటకి పట్టాభిషేకం చేశారు పోతన గారు. ఆ అన్నయ్య అన్న పిలుపు అంత మధురం. ఇంత అన్నయ్య అన్న వాడు ఆ 2 కాళ్ళు పట్టుకు లాగేసి గిర్ర గిర్ర తిప్పి అక్కడే ఉన్న బండకేసి కొట్టాడు. అంతకుముందు పిల్లల్ని అలా చెప్పాడు వాడు. బండకేసి కొడితే ఆ పిల్ల బండకి తగలడం మానేసి గిర్ర తిరిగి ఆకాశంలోకి వెళ్ళి నిలబడగానే 8 భుజములతో ప్రకాశించిన అష్టాదశ భుజాది సహస్ర కరమండితాని ఆమె 8 బాహువులతో నిలబడి శంఖము చక్రము గద పద్మము ఖడ్గము శూలము ఇటువంటివి పట్టుకుని ఆమె ఆకాశంలో నిలబడితే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అందరూ వచ్చి ఆమెని స్తోత్రం చేశారు. అంతకుముందే పరమాత్మ ఆమెని పుట్టమని చెప్పినప్పుడే ఆజ్ఞాపించాడు, 14 పేర్లు నీకు ప్రధానమవుతాయి, ఏ పేరుతో పిలిచినా రక్షించడమే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. నీది నాది కూడా అదే తత్వం, అన్యాపదేశం. అందుకే భద్ర, దుర్గ, కాళి, చిండిక, అలాగే వైష్ణవి, మాధవి, శారద, అంబిక, నారాయణి, మాయ, ఈశాన, విజయ 3 4 12, కన్య, కుముద 14. ఈ 14 పేర్లతో ప్రధానంగా నువ్వు లోకంలో పిలవబడి పూజింపబడుతుంటావు. ఈ పిల్లని రాతికేసి కొడితే పైకి లేచి చెప్పింది, తెంపరి వైబొరింబొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళ్ళ మీద నన్నొంపితివి శిరో ఇది బీరమే. నిన్ను చంపెడివాడొకడు నా సరసంజనించి నిన్ను చంపెడివాడొకండు వేరొక దిశ సంస్కృతి పొందెడివాడు దుర్మతి. గురే నన్ను చంపితే వచ్చిందిరా, ఇంతకుముందు పిల్లల్ని చంపావు, నన్ను నువ్వు చంపలేవు. నిన్ను చంపేవాడు పుట్టను పుట్టాడు, ఇంకో చోట పెరుగుతూను ఉన్నాడండి. ఇద్దరూ ఒక్కరోజే పుట్టారు. రాముడు పార్వతి ఒక్కరోజే పుట్టారు. అసలు నారాయణ నారాయణి వాళ్ళిద్దరికీ భేదం లేకుండా నడుస్తుంటుంది కథ అంతా. ఇప్పుడు ఎందుకని అంటే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, విష్ణువు నిన్ను ఉపాసన చేశాడు ఒకప్పుడు, గొప్ప ఉపాసన చేసి నీ అందాన్నంతటినీ ఆయన పుచ్చుకున్నాడంటే తాను ఆమె అయిపోయాడు. ఆ ఉపాసన సిద్ధి చేత విష్ణువు అమ్మవారయ్యాడు. ఎందుకు అంటే మోహిని స్వరూపాన్ని పొందాడు. మోహిని స్వరూపాన్ని పొంది ఏం చేశాడు, దేవతలకి అమృతం అందేటట్టు రాక్షసులకు అందకుండా చేసి ధర్మాన్ని నిలబెట్టాడు, స్థితికర్త కాబట్టి. అక్కడతో కాకపోతే గొడవ వదిలిపోదు. కాబట్టి ఈ మోహిని స్వరూపం కథ శంకరుడి చెవిలో పడింది. మా ఆవిడ వేషం కట్టేవాడు కదా, మరి విష్ణువు నారాయణ నారాయణి అయినప్పుడు బావమరిది అవడండి. బావమరుదుల మధ్య హాస్యం ఉండదు. ఈవిడ బావా అచ్చు మా ఆవిడ వేషం కట్టేవిట, మోహిని వేషంట, అందరూ మోసపోయారట, ఏదొక్కసారా వేషం కట్టు అన్నాడు. శంకరుడికి ఎందుకు రావాలా ఆలోచన అంటే ఆయన వద్దులే బావా బాగుండదు, అదేదో ఆ ప్రయోజనం అయిపోయింది ఇప్పుడు ఎందుకన్నా. కాదు ఒకసారి చూపించాను.
ఆయన మళ్ళీ వీళ్ళావిడ రూపాన్నే పొందాడు, పార్వతీదేవి రూపమే పొందాడు. పార్వతీదేవి రూపం పొందగానే పరమేశ్వరుడు ఆయన వెంటబడ్డాడు. అటువంటి కథలు వింటుంటే ఏమండి మేము ఎలా పూజ చెయ్యం అని మీరు అంటే తప్పే ఉందండి. నేనేం తప్పంటలేదు. వెంటబడితే ఆయనకి వీర్యస్ఖలనమై వాళ్ళిద్దరికీ కలిపి సజ్జోగర్భంలో ఓ పిల్లాడు పుట్టాడు. ఏమిటది? ఇదంతా అమ్మవారి అనుగ్రహ విశేషం అన్నారు శంకరాచార్యులు. అనుగ్రహం భర్త పరువు బజార్లో పడిపోలా, విష్ణువుకి సౌందర్యం అంతా ఇచ్చింది, ఆయన మోహిని అయ్యాడు అంటే ఆయన రూపం ఆవిడ రూపం ఆయనకి వెళ్ళింది, అది చూసి శంకరుడేమో ఆయన వెంటపడ్డాడు. ఏమైనా బాగుందా కథ వినడానికి? కాదు. అందులో రహస్యం ఏమిటో తెలుసా? విష్ణువు అమ్మవారి రూపాన్ని పొంది ఒక పెద్ద ప్రయోజనాన్ని సాధించాడు. ఎందుకని అంటే మహిషి స్త్రీ రూపంలో ఉన్న ఒక దున్నపోతు, దత్తాత్రేయుల వారి యొక్క శాపం కారణంగా ఆమె భూలోకంలో మహిషి రూపాన్ని పొందింది. దున్నపోతు రూపాన్ని పొంది భయంకరంగా ఆటోపంతో లోకాల్ని బాధపెట్టింది. బాధ పెడుతుంటే అప్పుడు ఎలా మరణించాలి? ఆమె ఒక పురుష మహిషంతో క్రీడించి తదనంతర కాలంలో కొంత తేజస్సుని పోగొట్టుకుంది. మళ్ళీ తేజస్సుని పొందడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేసింది. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలన్నాడు. నేను చచ్చిపోకూడదు. అలా కుదరదు, ఇంకో మాట అడుగన్నాడు. ఇద్దరు పురుషుల యొక్క క్రీడ వలన ఒక కుమారుడు సజ్జగర్భమునందు జన్మిస్తే, అయోనిజుడుగా జన్మిస్తే వాడి చేతిలో చచ్చిపోతాడు. అందుకుని శివకేశవులు ఇద్దరి మధ్య అనురక్తి కలగాలి. పైకి పురుషులు కానీ నిజానికి విష్ణు అమ్మవారిగా మారిపోగలడు. ఎందుకంటే విష్ణువే అమ్మవారు, అమ్మవారే విష్ణువు కాబట్టి ఆయన అమ్మవారి రూపాన్ని పొంది శంకరుని యందు భావప్రచోదనాన్ని కల్పిస్తే అయ్యప్ప స్వామి ప్రభవించారు. ఆ అయ్యప్ప స్వామి మహిషిని సంహరించారు. అంటే ఒక గొప్ప ప్రయోజనాన్ని సాధించడానికి ఆవిడ ఒకప్పుడు విష్ణువుని తానుగా మార్చుకుంది. అందుకే ఇద్దరి మధ్య ఏ భేదము లేకుండా చిరిస్తూ ఉంటారు. మీరు అందుకే చూడండి, ఈ స్తోత్రంలోనే ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు, గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాంధర్వ గానప్రియాం గంభీరాం గజగామినీం గిరిసుతాం గంధాక్షతాలంకృతాం గంగా గౌతమ గర్గ సంనుతపదాం గాం గౌతమీం గోమతీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అన్నారు ఆఖరి శ్లోకంలో. గరుడధ్వజాం, ఆవిడ యొక్క కేతనం మీద జెండా మీద గరుడ చిహ్నం ఉంటుంది. అది ఎవరిది? శ్రీ మహావిష్ణువు. ఆయనొకటి ఆవిడొకటి కాదు. అందుకేనేమో వెంకటేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు ఒక్కసారే జరుగుతుంటాయి, ఉత్సవాలు కూడా విచిత్రంగా. ఇద్దరూ ఒకటి కాబట్టే మీరు దేవీ భాగవతాన్ని పరిశీలనం చేస్తే దేవీ భాగవతంలో ఒక అద్భుతం కనబడుతుంది. సుదర్శనోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. అందులో ఆయన తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి అమ్మవారి బీజాక్షరాన్ని గొప్పగా ఉపాసన చేసేశాడు. ఆయనకి ఏదో అది సరదాగా అనిపించేది. అస్తమానం ఆ బీజాక్షరం పలకడానికి అలవాటు పడిపోయాడు. అలా పలకగా 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 అది కొన్ని కోట్ల మాటలు ఆవృత్తి అయిపోయింది. అయిపోతే అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రత్యక్షం అయినప్పుడు ఆవిడ ఎలా ప్రత్యక్షమైందో తెలుసా? రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగభూషణాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం అన్నారు వ్యాసుల వారు. ఆమె ఎర్రటి బట్టలు కట్టుకుని గరుడ వాహనం మీద వచ్చింది. ఎవరావిడ? వైష్ణవీం శక్తిమద్భుతాం. అటు విష్ణువు, ఇటు వైష్ణవి. ఆయన నలుపు, ఈవిడ నలుపు. ఇద్దరూ నల్లగా ఉంటారు. నారాయణ నారాయణి. ఆయన ప్రతిజ్ఞ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆవిడ ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. అక్షరాలు మార్పు తప్ప భావం మాత్రం ఆడే. ఇద్దరిది ఒకటే ప్రయోజనం, ఇద్దరిది అలంకార ప్రియత్వం. ఎందుకంటే ఇద్దరిగా కనబడుతున్న ఒక్కరు కాబట్టి. లేకపోతే సృష్టిలో రెండు మిగిలిపోతే ఘర్షణ కదండి. అందుకే మహాప్రళయమునందు ఇవన్నీ కలిపి శంకరుడిలోకి వెళ్ళిపోతున్నాయి అన్నాడు. మహాప్రళయ సాక్షిణి, ఆవిడ అలా నిలబడుతుందంతే. ఆయన మహాప్రళయం చేస్తాడు. తల్లి చేస్తే అందంగా ఉంటుందా? తల్లి చేయదా పని. అందుకని మహాప్రళయమునకు సాక్షిణి. చివర ఆవిడ కూడా అహంస్ఫురణంగా నేనన్న భావనగా ఆయనలోనే నిద్రపోతుంది.
అందుకే కొణత్కాంచీదామాకరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితిరహో పురుషిక. ఆయన యొక్క నేనన్న భావన అహంస్ఫురణముగా ఆయన ఎందు అడిగిపోతుంది. మళ్ళీ ఆమె లేచిందనుకోండి, ఇచ్ఛాశక్తి మహాకామేశ్వరుడు అవుతాడు, మళ్ళీ సృష్టి చేస్తాడు, సృష్టి చెయ్యాలన్న కోరిక పుట్టి. కాబట్టమ్మ శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం, శ్రీ మహావిష్ణువు చేత ఆదరింపబడినటువంటి ఈ భువనములకన్నిటికీ నువ్వు పరిపాలకురాలవై ఉన్నావు. ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, మీరిద్దరు కాదమ్మా, ఒక్కరే. కాబట్టి శ్రీనాథాధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి. ఇది ఒక విచిత్రం. ఆరాధన యందు శివుడికి ఆరాధన చేస్తున్నారు అనుకోండి, శివాలయంలో శివలింగం కింద యంత్రం ఉంటుంది, విష్ణువాలయంలో భగవానుని యొక్క మూర్తి కింద యంత్రం ఉంటుంది. కానీ సాధారణంగా అమ్మవారి పూజలు చేసేటప్పుడు మంత్రము, తంత్రము, యంత్రము అని 3 విభాగాలు ఉంటాయి. మంత్రము బీజాక్షర సపుటీకరణము, తంత్రము ఆరాధనా విధానము, యంత్రము. అమ్మవారి పూజ దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీచక్రానికి ఎనలేని ప్రాధాన్యత. అందులో 5 త్రికోణాలు కిందకి, 4 త్రికోణాలు కిందకి, 5 త్రికోణాలు పైకి వెడుతూ శివశక్తి సమ్మేళనంగా ఆమె బిందు స్వరూపంగా ఉంటుంది. అయితే శ్రీచక్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, శ్రీచక్రము కేవలము ఆమె నివాస స్థానము ఒక్కటే కాదు, మిగిలినవి కొన్ని ఉన్నాయి, అవి ఆమె నివాస స్థానములుగా చెప్తారు. స్విధా సింధోరు మధ్యే సురబెటపి వాటీ పరివృతే. సుధా సముద్రమునందు ఆవిడ ఉంటుంది, మణిద్వీపమునందు అదొక నివాస స్థానం. మేరువునందు ఉంటుంది, అదొక నివాస స్థానం. శ్రీచక్ర సంచారిణి, శ్రీచక్రమునందు ఉంటుంది, అదొక నివాస స్థానం. కానీ ఈ 3టిలో మిగిలిన 2టికి శ్రీచక్రానికి ఓ తేడా ఉంటుంది. అవి నివాస స్థానములు, శ్రీచక్రము అమ్మవారే. అది ఆమె శరీరముతో సమానం. పైగా ఆవరణలు ఉంటాయి, నవావరణలని. ఆ ఆవరణల యందు కొన్ని కోట్ల మంది దేవతలు ఎదురు చూస్తుంటారు ఆమె యొక్క దర్శనము కొరకు. అందుకే శ్రీచక్ర ఆరాధన అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానము. అది కూడా గురువుల దగ్గర ఉపదేశం పొంది శ్రీచక్రాన్ని ఆరాధిస్తారు. శాక్తేయ సిద్ధాంతమనందు శ్రీ విద్యయందు ఈ శ్రీచక్ర పూజ, శ్రీచక్రార్చన, నవావరణార్చన అనేటటువంటిది చాలా చాలా గొప్పదిగా కీర్తింపబడుతుంది. మళ్ళీ అందులో భూప్రస్థానము, నీరు ప్రస్థానము, పూర్ణప్రస్థానం అని ఇప్పటికీ కూడా మూకాంబికా దేవాలయం అక్కడ ఉంటుంది. ఇవి అత్యంత శక్తివంతములు. అవి ఎంత శక్తివంతములు అంటే ఇక నోటితో చెప్పడం సాధ్యం కాదు. అంత శక్తివంతములై అమ్మవారి ఆరాధనలో అమ్మవారి యొక్క మూర్తి కన్నా శక్తివంతములుగా పేర్కొనబడతాయి. శివలింగము ఆకారమున్నదా నిరాకారమా అన్నారనుకోండి, శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి అది ఆకారమునకు నిరాకారమునకు మధ్యలో ఉంటుంది. అందుకే అరూపరూపి. అసలు ఏమీ లేదందామంటే అక్కడ లింగం ఉంది, ఉంది అందామంటే కరచరణాదులు లేవు, మధ్యలో అవస్థ. శ్రీచక్రం కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే ఉండవు, అసలు ఏమీ లేదా అంటే ఉంది. ఆ యంత్రమునందు ఆవిడ మాత్రమే కాదు, శివశక్తులు ఇద్దరు ఉన్నారు, బిందు స్థానం ఉన్నది, సమస్తమైనటువంటి వ్యాపక శక్తి అందులోని నిబిడీకృతమై ఉంది. కొన్ని కోట్ల దేవతలు ఆవరణల యందు నిలబడి ఉంటారు. అందుచేతనే మిగిలిన నివాస స్థానముల కన్నా, విగ్రహముగా కన్నా, నామముగా కన్నా, మంత్రముగా కన్నా కూడా శ్రీచక్రముగా పరమశక్తివంతం. అందుకే శంకర భగవత్పాదులు అనేక చోట్ల శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. కాంచీపురంలో కామాక్షి పరదేవత ఎదురుగుండా శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ శృంగేరిలో శారదాంబ దగ్గర కానీ, కాంచీపురంలో కామాక్షి పరదేవత ముందు కానీ శ్రీచక్రారాధనమే ప్రధానమై ఉంటుంది. విశేషించి ఈ శ్రీచక్రారాధనం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా గురుముఖత తెలుసుకుని ఆరాధన చేస్తారు. అంత శక్తివంతమైనటువంటి ఆరాధన శ్రీచక్రార్చన. ఆ శ్రీచక్రమునందు ఆమె తిరుగుతూ ఉంటుంది. శంకరాచార్యుల వారు ఈ శ్రీచక్రం వేయడం అనేటటువంటి దాంట్లో ఎంత స్థాయికి వెళ్ళారంటే, కాంచీ పృథివీ క్షేత్రం, అందుకే కామాక్షి ఎదురుగుండా వేశారు. కానీ జంబుకేశ్వరంలో అమ్మవారు అఖిలాండేశ్వరి అప్పుక్షేత్రంలో ఉంది.
ఆమె శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కంటితో బాగా వెలిగిపోతున్నటువంటి సూర్యబింబం వంక చూస్తే నా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఆ తల్లి శక్తి ముందు నిలబడగలిగినంత ఉపాసనా బలం కలియుగంలో క్షీణించిపోతే ఆమెలో ఉన్న శక్తిని కొంత తగ్గించవలసి వచ్చింది. అది అప్పు క్షేత్రం. ఎదురుగుండా ఉన్న నీళ్లలో ఎలా వేస్తారు పట్టుకెళ్ళి యంత్రాన్ని? కుదరదు. పృథ్వీ మీదంటే వేస్తారు కానీ నీళ్లలో వేయలేరు. అందుకే తగ్గించినటువంటి శక్తిని అంతటినీ కూడా మళ్ళీ తాటంకములలో పెట్టి వజ్రతాటంకములలో శ్రీచక్రములు వేసి ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి చెవులకు పెట్టారు. అవి ఎప్పుడైనా మసకబారాయనుకోండి, అవి తీయాలి అంటే ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకు మాత్రమే అధికారం. దాన్ని ఇప్పటికీ కూడా దక్షిణ దేశంలో ఒక కుటుంబం వాళ్లే పరంపరాగతంగా చేస్తారు. ఆ శ్రీచక్ర తాటంకములు తీసి మళ్ళీ అప్పటి వరకు తాత్కాలికముగా తాటంకములను ఉంచి ఆ తాటంకములకు మెరుగు పెట్టి తీసుకొచ్చే పర్యంతము దేవీ భాగవత పఠనము, కుంకుమార్చనలు, అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు, భజనలతోటి, దీక్షతోటి ఇంచుమించు 40 రోజుల పైచిలకు అమ్మవారి నామంతో మార్మోగిపోతుంది దేవాలయం. అప్పుడు మళ్ళీ ఆ తాటంకములను తీసుకొచ్చిన తర్వాత కామకోటి పీఠాధిపతుల చేతుల మీదుగానే అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆ శ్రీచక్ర తాటంకములను అలంకరిస్తారు. ఇప్పటికీ కూడా జంబుకేశ్వరం వెళ్ళిన వాళ్ళు అమ్మవారి ముందు నిలబడినప్పుడు ఆ తాటంక దర్శనం అద్భుతమని చెప్పి దర్శనం చేస్తారు. ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ అఖిలాండేశ్వరి అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి అర్చకులు పురుషులు లోపలికి వెళ్ళి తెరవేసి నైవేద్యం పెట్టరు అని. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు చీర కట్టుకుని వెడతారు స్త్రీ స్వరూపంతో. అంటే అంత తేజోమూర్తిగా నిలబడి ఉంటుంది ఆవిడ అని ఆ క్షేత్ర సంబంధమైనటువంటి గ్రంథాల్లో మనకి తెలుస్తుంది. అంటే అంత గొప్ప తల్లి. ఆ శ్రీచక్రము అంత గొప్పది కాబట్టి శ్రీచక్ర సంచారిణీం, భ్రమరాంబ ముందు కూడా శ్రీచక్రాలు ఉన్నాయి, అక్కడే కుంకుమార్చన చేస్తారు. కాబట్టి శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం. గానాసక్త అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయాల్లో ఒకటి ఏది అంటే సంగీతం. ఆమెకి నిజానికి ఇలా ప్రవచనాలు, శ్లోకాలు చదవడాలు ఇవి కాదు ఇష్టం. ఆవిడికి చాలా ఇష్టం ఏది అంటే సంగీతం అంటే ఆవిడికి ప్రాణం. ఆమె తనంత తానుగా గొప్ప విదుషీమణి. అందుకే గొప్ప సంగీత విద్వాంసురాలు అని చెప్పడానికి వీలుగా ఆమె యొక్క కంఠము మీద త్రివళలు ఉంటాయని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పేర్కొన్నారు ప్రత్యేకంగా. 3 గీతలు ఉంటాయి అని. అటువంటి తల్లి సంగీతాన్ని ఇష్టపడుతుంది. అందుకే కావ్యాలాప వినోదిని. ఆమె శ్లోకాల్ని పారాయణ చేస్తే సంతోషం కన్నా ఆమెకి ఆలాపన చేస్తే ఇష్టం. అందుకే నిజానికి శ్రీరామాయణాన్ని రచన చేసినప్పుడు ఈ శ్లోకాలు చదవండి అని చెప్పి వాల్మీకి మహర్షి రచన చేశారు అని అనిపించదు. ఎందుకని అంటే ఆయన మొట్టమొదట ఆ క్రౌంచపక్షికి శాపం ఇచ్చినప్పుడే నేను అనుకోకుండా అన్నటువంటి శ్లోకం వీణ మీద కట్టుబడింది, సంగీతానికి కట్టుబడింది అంటే శిష్యుడు ధారణ చేశాడు. తర్వాత రామాయణాన్ని అంతటినీ రచన చేసినప్పుడు ఆయన లవకుశులకు దాన్ని సంగీతపరంగా పాడమని ఇచ్చారు. మీరు రామాయణాన్ని పరిశీలిస్తే రామాయణాన్ని అంతటినీ కూడా అయోధ్యానగరంలోనూ ఇతర ప్రదేశాల్లోనూ లవకుశులు ఇద్దరూ గానం చేశారు. రామాయణ గానము జరిగినది. అందుకే ఆవిడికి ఆలాపన, సంగీతం అంటే అంత ఇష్టం. ప్రత్యేకించి వాద్య పరికరముల యందు వీణ, వేణువు ఈ 2 అత్యంత ప్రీతిపాత్రం. ఆవిడ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తూ తాంబూలారుణపల్లవాదరయుగే అని ఆ తల్లి వీణానాద నిమీలితార్థనయనాం విప్రస్థచూళింబరే, వీణానాద నిమీలితార్థనయనే. ఆవిడ అరమోట్పుగా కందులు మూసుకొని తల ఇలా పంకిస్తుంది. ప్రవచనం వినేటప్పుడు తల ఊపకూడదు, సంగీతం వినేటప్పుడు నిశ్చలంగా ఉండకూడదు. వాళ్ళకి ఏమైనా అర్థం అవుతోందా లేదా అనిపిస్తుంది సంగీతం పాడేవాడికి. కొద్దిగా తల ఊపుతూ ఇలా సంతోషంగా వినాలి సంగీతం వినేటప్పుడు. అది కూడా సౌందర్యలహరి నుంచి చెప్తాను నేను. అందుకే విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే. అక్కడ చెప్తారు అమ్మవారు వినేటప్పుట ఒకసారి తల పంకిస్తూ విద్దిట, వింటూ మధ్యలో శబాష్ అది తదీయైర్మాధుర్యై. సరస్వతీదేవి విందితే అమ్మ బాబోయ్ ఈవిడ శబాష్
అంటేనే ఇంత మధురంగా ఉంది, ఇంకా ఈవిడ పాట పాడితే ఇంత గొప్పదాని ముందు నేను వీణ వాయించానా, పైగా పాట పాడానా, పాట పాడుతూ వీణ వాయించానా అని సిగ్గుపడిపోయి పాట ఆపేసి చటుక్కన ఆ వీణ వాయించడం కూడా ఆపేసిందట. నోటితో పాడుతున్న పాట అంటే ఆగిపోతుంది, కానీ వీణ మీద ఆపేస్తే మాత్రం అది కుయ్ అంటూ ఉంటుంది కదూ. ఇంకా సిగ్గు లేక కుయ్ అంటున్నావా అని గలీబులో పెట్టేసింది. నిచులయతి చోళేని భృతాం, ఆ గలీబులో పెట్టేసి ఇంకా మాట్లాడుకో అని కట్టేసింది. అంటే ఆవిడ యొక్క గానమాధుర్యం అలా ఉంటుంది. అటువంటి తల్లి కావ్యాలాప వినోదిని, సంగీతం పాడితే పరమానంద పడిపోతుందిట. అందుకే అసలు ఇంటి యజమాని పూజ చేసుకుంటూ ఉండడం, రాజోపచారాల దగ్గరికి వచ్చేటప్పటికి గీతం శ్రావయామి అనేటప్పటికీ కోడలు వచ్చి కూర్చుని, మామయ్య గారు ఇవాళ కీర్తన పాడతానని కంజదలాయతాక్షి అంటూ ఓ కీర్తన పాడడం, పెట్టి పుట్టాలి, అదో అదృష్టం. అలా పెళ్ళయ్యే వరకు కూతురు పాడడం, కొడుకొచ్చి ఓ వాద్యం మ్రోగించడం, అవన్నీ ఒక ఇంట్లో జరిగితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది? లేదని బెంగపెట్టుకోక్కర్లేదు. అందుకే దర్బార్ అంటారు. ఆ సమయంలో ఆవిడ మహా ఉల్లాసంగా ఉంటుంది ఆ సంగీతం వింటుంటే. అందుకే శారదా నవరాత్రుల్లో మనం ప్రతిరోజు సాయంకాలం అమ్మవారికి ప్రదోష వేళ అయిపోయిన తర్వాత దర్బార్ సేవలో ప్రత్యేకంగా ఆవిడికి వినిపిస్తాం. ఈ సంవత్సరం ఆశ్చర్యం ఏమిటంటే అనుకున్నటువంటి వీణ కచేరీ తప్పిపోయింది. అయ్యో ఈ సంవత్సరం ఆవిడికి వీణానాదం వినిపించడంలో ఇబ్బంది వచ్చింది అనుకున్నాం. అనుకోకుండా తిరుపతి దేవస్థానాల నుంచి ఒక గొప్ప కళాకారిణి కబురు చేసి ఆవిడ వస్తున్నారు వీణ వాయించడానికి. ఆ తల్లి అనుగ్రహం. అందుకే వీణా వేణు వినోద, ఎంత సంతోషమో ఆవిడికి ఆ వీణన్నా వేణువన్నా అంత ఆనందపడిపోతుంది. అవి రెండూ ఉన్నాయి కాబట్టి ఆవిడికి ఆ ఆలాపన అంత ఇష్టం, ఆ సంగీతం అంత ఇష్టం ఆవిడికి. అందుకే సంగీతం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే గంధర్వులు ఎప్పుడూ సంగీతం పాడుకుని నృత్యం చేస్తూ ఉంటారు. సువాసనా ప్రియత్వంతో ఉంటారు. వాళ్ళు భూమికి చాలా దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు అని భరతముని ఆ గంధర్వుల యొక్క గానాన్నంతటినీ కూడా తన శక్తితో వినే మహానుభావుడు ఆ సంగీత శాస్త్రాన్ని అంతటినీ ఇచ్చాడు. అందుకే గాంధర్వ వేదము అని పేరు సంగీతానికి. ఆ గంధర్వులు పాడితే హూహూహాహా. అలాగే విశ్వావసు వీళ్ళందరూ గంధర్వులు, వీళ్ళందరూ దేవతల దగ్గర కీర్తనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాడితే అలా ఉంటుంది, నారదుడు పాడితే అలా ఉంటుంది. ఆ సంగీతం అంత గొప్పగా ఉంటుంది. పాడితే గంధర్వులు పాడాలంటారు. అబ్బా ఏమి పాటరా గంధర్వగానం అంటారు. అమ్మవారి దగ్గర పాడేటప్పుట ఎటువంటి వాళ్ళంటే గానాసక్త మనోజ్ఞ యవ్వన లసత్ గంధర్వ కన్యామృతాం. ఆవిడ చుట్టూ గంధర్వకాంతలు నిలబడి పాటలు పాడుతుంటారట. అసలు శంకరాచార్యులు వారు త్రిపుర సుందరి మానస పూజ అని ఒక అద్భుతమైన గ్రంథం చేశారు. అందులో అమ్మవారు స్నానం చేయడాన్ని వర్ణించారు. ఆవిడ ఉండే మంటపం ఎలా ఉంటుందో, మంటపంలోంచి లేచి స్నానానికి ఎలా వెడుతుందో అవన్నీ వర్ణించారు. ఆ వెళ్ళేటప్పుట ఎంతో హొయలు పోతూ ఒక చెలికెత్తె భుజం మీద చెయ్యి వేసుకుని నడుస్తుంది. నడిచి వెళ్ళి స్నానపీఠం మీద కూర్చుంటే ఒక ఆంతరంగిక పరిచారిక వచ్చి ఎంతో అదృష్టం చేసుకున్నదో ఆమె కొప్పు ముడి విప్పి జుట్టు విప్పి కింద ముడి వేసి దువ్వెనతో దువ్వి ఉంచుతుందిట. ఏదో అలా చింతరవందరగా జుత్తుండి స్నానం కాదుట, కొద్దిగా దువ్వి ఉంచాలట. అప్పుడు ఆవిడ స్నానం చేస్తుంటే ఆవిడకి మనోరంజకత్వం కోసమని ఎదురుగుండా కన్యకామణులు నృత్యం చేస్తూ ఉంటారట. గంధర్వగానం చేస్తూ ఒక పక్క పాట పాడుతూ ఉంటారట. అలా పాట పాడుతుండగా ఆవిడ ఉసిరిపప్పు నానపెట్టినటువంటి నీరు నొరగతో ఉంటుంది. అందులో కస్తూరి, జవ్వాజి, జాపత్రి, పసుపు, పొగడపూలు ఇటువంటివన్నీ కలిపి బంగారపు రసను వేసినటువంటి ముద్ద చేసి చెలికెత్తెలు తీసుకెళ్లి ఒంటి నిండా రాస్తారట. దీన్ని పూర్వాంగం అంటారు స్నానానికి. ఈ పూర్వాంగం జరుగుతున్నంతసేపు కూడా ఆవిడ నృత్యం చేస్తూ పాటలు వింటుంటుంది. ఆవిడికి అంత సంతోషం. ఈ సంవత్సరం మనం చేసే అభిషేకం అలాగే చేయబోతున్నాం అమ్మవారికి. కాబట్టి ఆ తల్లి చుట్టూ కూడా ఆ నవయవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతలందరూ నిలబడి పాట పాడుతుంటారు.
ఆ పాటలు వింటూ ఆవిడ ఎంతో సంతోషంగా ఆసక్తితో మనసు దానిలో పెట్టి తల పంకిస్తూ మురిసిపోతూ ఉంటుంది. అందుకే సంగీతం రావడం జీవితంలో ఒక అదృష్టం, అమ్మవారి ముందు అలా పాడుకోవడం ఒక అదృష్టం. కాబట్టి గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీ. ఆమెని నమ్ముకున్న వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళు ఎప్పుడైనా దీనులు అయ్యారనుకోండి, వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి, అసలు ముందు ఆవిడ వెళ్ళిపోయి నిలబడిపోతుంది. అడ్డంబడి ఆ కష్టం నుంచి వాడిని పైకి ఎత్తేస్తుందండి. లోకంలో ఎక్కడెక్కడ దీనుడన్నవాడున్నా వాడు ఆ తల్లి యొక్క చరణసీమ యందు భక్తి కలిగిన వాడైనప్పుడు వాడి కష్టాన్ని ఆవిడ తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. సుమా, నీకు ధర్మమునందు అనురక్తి ఉండాలి. భక్తి అంటే పరిణితి కలిగిన భక్తికి ధర్మము అని పేరు. ఆ ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడిని ఆదుకోవడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను చాలు. ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడు, వ్యాసుడంటే సామాన్యమైన విషయమా, మహానుభావుడు, భారతాన్ని ఇచ్చాడు, 18 పురాణములను ఇచ్చాడు, లలితా సహస్రం లోకానికి అందడానికి కారణమయ్యాడు కదా. ఇప్పటికీ కామాక్షి పరదేవతా దేవాలయంలో ఉంటాడు ఆయన, లోపలికి ఎడుతున్నప్పుడే ఉంటాడు. అటువంటి వ్యాస భగవానుడు కాశీపట్టణానికి వెళ్ళి అన్నం దొరకలేదు తినడానికి కొన్ని రోజులని కోపం వచ్చేసి కాశీపట్టణాన్ని శపించేస్తానన్నాడు. కాశీ అంటే ఎటువంటి కాశీ? గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణివాసంబుల అనురాగ రసము పేరు. గౌరీదేవి పార్వతీదేవి అంటే ఎంత ఇష్టమో గంగమ్మ అంటే అంత ఇష్టంట, కాశీ అంటే అంత ఇష్టంట, దక్షిణ కాశీ దక్షారామం అంటే అంత ఇష్టంట. గౌరీ యొక్కతే ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే దక్షిణ కాశీ యొక్కతే, నలుగురును శంభునకు లోక నాయకునకు రాణివాసంబులను రాగ రసము పేర్మి. అటువంటి కాశీని శపించడానికి సిద్ధపడ్డాడు. పైగా ఎంత భయంకరమైన శాపం! ఈ కాశీకి ఎవడైనా వచ్చినా, కాశీలో ఉన్నా, కాశీలో పూజలు చేసినా వాడు ఏమైపోతాడన్నదాన్ని శపించబోయాడు. శపిస్తూ ధనము లేకుండెదరుగాక 3 తరములందు, 3 తరములు జడుగాక మోక్షలక్ష్మి, విద్యయును వెడలవలయు 3 తరములందు, పంచజనులకు కాశికా పట్టణమున. ఈ కాశీ వచ్చి ఎవడైనా ఉంటే వాడికి 3 తరాలు దరిద్రం వస్తుంది, 3 తరాలు మోక్షం ఉండదు, 3 తరాలు విద్య ఉండదు, అంత భ్రష్టత్వాన్ని పొందుతారని శపించబోయాడు. నిజంగా ఆ మాటే అంటే శంకరుడు ఏం చేసేస్తాడు? మహాభక్తుడు వ్యాసుడంటే సామాన్యమా? మహానుభావుడు అంటే అంతటి మహాపురుషులలో కూడా భక్తి ఎందు ఉత్థాన పతనములు ఉంటాయి. ఒక్కొక్కసారి వెంటనే ఆదుకున్నది ఎవరంటే దెబ్బ తినకూడదని పరిగెత్తుకొచ్చింది మహాతల్లి. ఏ ఇంటి ముందు నిలబడి కోపగించి శపించబోయాడో అక్కడ భళ్ళును తలుపులు తెరుచుకున్నాయి. వేద పురాణ శాస్త్ర పదవీరదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి, సంయమీవరా ఇటు రమ్మని వీచ హస్త సంజ్ఞాదరలీల రత్న కటకాభరణములు గల్లు గల్లనన్ అన్నారు. ఒక్కసారి తలుపులు తీసి బయటికి వచ్చి, ఓ వ్యాస ఇలారా అందిట. చేతి గాజులు గల్లు గల్లు అనేటట్టుగా ఇలా చూశాడు వ్యాసుడు. శపిద్దామన్నది మరిచిపోయాడబ్బా, ఏమి తల్లి అనుకున్నాడు. ఏమి వర్ణించాడండి మహానుభావుడు! వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ, కాశికానగర హాటకపీఠ శిఖాదిరూఢ అయ్యాదిమశక్తి, ఆదిశక్తి, హస్త సంజ్ఞాదరలీల వీచే. ఒక్కసారి పరమ ప్రేమతో ఇలా అంది, రత్న కటకాభరణంబులు కల్లు కల్లన. దగ్గరికి పిలిచి, భిక్ష లేదని ఇంత కోపింతురయ్యా, కాశికాపట్టణము మీద కనికేయ, నీ మనశ్శుద్ధి తెలియంగా నీలకంఠుడింత చేసే కాని కూడేమి బ్రాతి. కాశీలో అన్నం దొరకదా? నువ్వు ఎంత తట్టుకు నిలబడతావో చూడాలని నిన్ను శివుడు పరీక్షించాడు. ఎంత తప్పు చేయపోయావు? గంగకెళ్ళి స్నానం చేసిరా, అన్నం పెడతాను. నిజంగా రోజున భోజనం అమ్మ అంటే అది. ఎక్కడ శంకరుడు చూస్తాడో ఆకలితో ఉన్నాడని ముందు అన్నం పెట్టేసింది. కడుపు నిండా తినేసి అమ్మయ్య అని పక్క గదిలోకి వెళ్ళాడు. శంకరుడు వచ్చాడు, హడిలిపోయాడు, శపించబోయాడు కదా. మరి శివుడు ఏమైనా అంటాడేమోనని అడ్డుపడిపోయి పో కాశీ నుంచి అన్నాడు. అంతటి వ్యాసుడు
బెంగ పెట్టుకుని కాశీ వదలలేక బాధపడితే, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు, కాశీ వదిలినా దక్షిణ కాశీ ఉంది, దక్షారామం వెళ్ళండి. అందుకే ఇప్పటికీ దక్షారామంలో భీమనాథుడి పక్క స్తంభం మీద సంతోషపడిపోతున్న వ్యాసుడు, 2 చేతులు ఇచ్చిన వ్యాసుడి విగ్రహం, మూర్తి చెక్కబడి ఉంటుంది. దీనానామతి వేల భాగ్య జననీం, ఆ తల్లి దీనులైన వారిని ఆదుకోవడానికి సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగినా, ఉత్థానపతనములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆ తల్లి యందు భక్తి కలిగిన వాడెవరుంటాడో వాడికి దోషమును చెప్పి దిద్ది కాపాడుకోవడానికి కన్న తల్లిలా ఆమె ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దీనానామతి వేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం, ఆ తల్లి దివ్యమైనటువంటి అంబరాన్ని కట్టుకుంటుంది. ఇందులో చమత్కారం ఉందండో. దివ్యమైన అంబరం అంటే ఏమిటి? అంబరం అంటే వస్త్రం. చాలా గొప్ప బట్ట కట్టుకుంటుంది. చాలా గొప్ప బట్ట అంటే ఏ బట్ట కట్టుకుంటుంది అంటే ఇక్కడ కాదు, కానీ శంకరాచార్యులు వారే అమ్మవారి యొక్క ఉపచారాలు చెప్తూ ఆవిడ చీర ఎటువంటి చీర కట్టుకుంటుందో చెప్పారు ఒక చోట. పీతంతే పరికల్పయామి నిబడం చండాంత కంచెండికే సూక్ష్మం స్నిగ్ధమురీ కురుష్వవసనం సింధూర పూరప్రభం ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం నీలంకంచుకమర్పయామి గిరిశ ప్రణప్రియే సుందరి అన్నారు. ఆవిడ కట్టుకునే బట్ట ఎలా ఉంటుందంటేట, ఓ పళ్ళెంలో సింధూరం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదాడు అనుకోండి బలం ఉన్నవాడు, గాలిలో ఆ సింధూరం ఇలా లేచి వెడుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఆమె కట్టుకునేటటువంటి బట్ట అంత అందంగా, అంత కోమలంగా, అంత మెత్తగా అటువంటి రంగుతో ఉంటుంది. అరుణాం కరుణా తరంగితాక్షీం కదా, అంత మెత్తటి బట్ట, అంత ఎర్రటి బట్ట, బంగారు అంచుతో ఉన్నది కట్టుకుని, ఆ బట్ట మీద కట్టుకున్న నల్లటి రవికెకిట బంగారు తీగలతో ముత్యములు వజ్రములు పొదగబడి ఉంటాయిట. అటువంటి రవిక వేసుకుంటుందట. నీలంకంచుకమర్పయామి గిరిశ ప్రాణ ప్రియే సుందరి ముక్తారత్న విచిత్ర హేమ రచనాచారు ప్రభాభాస్వరం. ఆ ముత్యాలంటే ఆవిడికి ఆ సంతోషం ఏమిటో. ఎక్కడ చూసినా ముఖ్యం ఉండాలి. చెంచెచ్చం పకనాసికగ్రవిల సన్ముక్తామణీరంజితాం, ముక్కు చివర ముత్యం, రవికి ముత్యాలు, అన్ని అలంకరింపబడిన వస్త్రాన్ని ధరిస్తుంది. మంచిదేనండి మీరు చెప్పారు, శంకరాచార్యులు వారు చెప్పింది అన్నారు, దివ్యాంబరాలంకృతాం అన్నారు, మేము ఎక్కడ తేము అంటే మా జీవితంలో మేము ఎప్పుడూ ఆవిడికి వస్త్రాలంకార సేవ చేయలేమా అంటే, ఆవిడ గొప్పతనం ఎక్కడుందంటే, ఇటువంటి చీర నువ్వు తేవక్కర్లేదు, మానసికంగా భావన చేసినా ఆవిడ కట్టుకుంటుంది. వాడు ఇచ్చాడంటాడు, ఇచ్చాడు కోటేశ్వరరావు ఆ చీర అంటాడు. 30 రూపాయల చీరట్టుకొచ్చి అక్కడ పెట్టినా పరమ సంతోషంగా కట్టుకుంటుంది. కోట్లకి అధిపతి భర్త అయి మామగారు కొన్ని కోట్లు సంపాదించి ఆ ఇంటికి పెద్ద కోడలైనా, ఆ పిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు పెద్ద ఐశ్వర్యవంతులు కాకపోయినా ఓ 200 రూపాయలు నూలు చీర పెట్టి, అమ్మా చీర కట్టుకుని వెళ్ళమ్మా ఇంట్లోంచి అంటే, నేను 15,000 25,000 చీరలు కట్టుతున్నాను, నేను ఈ చీర ఎందుకు కడతాను అందో. మా అన్నయ్య పెట్టిన చీర, మా నాన్నగారు పెట్టిన చీర అని ఆ 200 రూపాయల చీర కట్టుకుని ఇంటికి వెళ్ళి పరమ సంతోషంతో చూపించుకుంటుంది అందరికీ, మా అన్నయ్య పెట్టాడు, మా నాన్నగారు పెట్టారు. ఆ చీరే ఎక్కువ జాగ్రత్తగా దాచుకుని పవిత్రమైనటువంటి సందర్భాలు వస్తే ఆ చీర కట్టుకుని మా నాన్నగారు పెట్టారు, మా అన్నయ్య పెట్టాడంటే. ఆడపిల్లకి చూడ్డం ఏమొచ్చంటే, పుట్టింటి వారి యొక్క ప్రేమ చూస్తుంది తప్ప అన్ని వేళలా ఐశ్వర్యాన్ని చూడదావిడే. అయినప్పుడు ఆ తల్లి కట్టుకునేది అది అయ్యి ఉండొచ్చు, కానీ మనం ప్రేమతో ఆవిడికి ఒక 100 రూపాయల చీర పట్టుకెళ్ళి ఆనంద భాష్పాలు కారుతూ ఇస్తే, ఎందుకురా నాన్న అని అదే కట్టుకు కనపడుతుంది. కోరిక ఉండాలి కానీ పుచ్చుకుంటుంది. ఎంత కిందకైనా రాగలదు ఆమె, ఎంత గొప్పగానైనా ఉండగలదు. మన ఉపచారమును తీసుకోవడానికి ఎంత కిందకైనా వస్తుంది, రావడం కాదు. అమ్మవారి ఉపాసనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా, అడిగి మరీ పుచ్చుకుంటుంది. పెద్ద పెద్ద అడిగితే చేయలేడేమోనని బాలారూపంలో వచ్చి గాజులు ఇవ్వని గాజులు పుచ్చుకుని వెళ్ళిపోతుంది, పువ్వులు ఇమ్మని అడిగి వెళ్ళిపోతుంది. మనం గుర్తు పట్టాలి కానీ ఏ మంచి పని చేస్తున్నా ఆవిడ వచ్చి అక్కడ నిలబడుతుంది కన్యారూపం. కాబట్టి దీనానామతి వేల భాగ్య జననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీశైలస్థలవాసినీం, అమ్మా
ఇన్ని అద్భుతమైనటువంటి గుణములకు పేటి నువ్వు లో సమర విజయకోటి సాధకానంద ధాటి అంటూ మూకశంకర్లు అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ స్తుతి శతకంలో ఒక మాట అంటారు. అసలు అమ్మ నువ్వు పరమాద్భుతమైనటువంటి గుణములకు పెట్టెవి అంటారు. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి గుణములన్నీ అంత గొప్పవి. ఆమె ఎంత గొప్పదైనా మనకి మాత్రం అమ్మ. అందుకే ఆమె ఎప్పుడూ కూడా యువతలవాడు నాకు ఎంత పెట్టాడన్నది కాదు, ఎంత ప్రేమతో పెడుతున్నాడన్న దానికి వశపడిపోతుంది. అసలు పెట్టడం కాదు, అమ్మా అన్న పిలుపు చాలు. నాకు ధర్మం కావాలి, నేను ధర్మానుష్ఠానాన్ని పొందాలమ్మా అని కోరితే చాలు. ఆవిడ ఎంత గొప్పగా అనుగ్రహించగలదో, ఎంత పరమాద్భుతమైన విషయం ఉన్నదో. అసలు ఆవిడ గొప్పతనం అంతా ఎంత గొప్పగా చెప్పచ్చో చూడాలి అంటే లావణ్యాధిక భూషితాంగ లతికాం. ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారి తర్వాత లాక్షాల సద్రాగిణి సేవాయాత సమస్త దేవ వనితా సీమంత భూషాన్వితాం భావోల్లాసవసీకృత ప్రియతమాం భండాసురచ్ఛేదినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆమె అనుగ్రహ కటాక్షం ఎంత గొప్పగా ఉంటుందో అసలు తెలుసుకు తీరవలసిన అద్భుతం ఎక్కడుందో. మరి గట్టెక్కిచ్చేస్తారు కదా, మళ్ళీ చివరకు వస్తున్నాం కదా. ఇంత అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదిస్తారో మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు 7 గంటలకి విజ్ఞాపన చేస్తాను. రేపు ఈసారి నేను శారదా నవరాత్రులకి చేస్తున్నటువంటి ప్రవచనాల్లో చివరి రోజు కాబట్టి మిగిలిన శ్లోకాలు నేను పూర్తి చేసేయవలసి ఉంటుంది. కాబట్టి 6:45 శ్లోకాలన్నీ చదివించడం మొదలుపెట్టేస్తాను. 7 గంటలకి ప్రవచనం ప్రారంభమైపోతుంది.